దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరో సెషన్లోకి రావటానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. నిజంగా దేవుడు ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క సెషన్తో నిజంగా అద్భుతంగా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. అందరం జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. వాక్యాన్ని విందాం. నిన్నటి దినాన్న మనం పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి జీవితంలో ఏ కార్యం చేస్తే ఆ వ్యక్తి ఎలా మార్చబడతాడు అన్న విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఆ వ్యక్తి ఎలాగా మార్చబడతాడు అన్న విషయం. ఆ వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎదుటివారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలడు, చూస్తే ఎలా చూస్తాడు, మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు అన్న విషయాలు మనం 3వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో చూసి నేర్చుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, ఒక వ్యక్తిని మనం పరిశుద్ధాత్మతో చూచినప్పుడు అవతల వ్యక్తి లోపాలు కనబడతాయి, అవతల వ్యక్తి బలహీనత కనిపిస్తుంది. అసలు ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నాడు, ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నాడు, అసలు మనం ఇవ్వాల్సిందేంటి. అడుక్కున్న వ్యక్తికి ఇవ్వాల్సింది డబ్బులు అని మనం అనుకుంటాం, కానీ పేతురు ఏమనుకున్నాడు? అసలు ఇవ్వాల్సింది డబ్బు బంగారం కాదు, ఇవ్వాల్సింది జీవితం అని తెలుసుకున్నాడు. అది పేతురుకున్న జ్ఞానం కాదు, లేదంటే పేతురు పెరిగిన పరిస్థితి కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ ద్వారా కదిలింపబడుతున్నాడో, పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే ఆ స్పందనకి ఒప్పుకుంటున్నాడో, దాన్ని బట్టి ఎట్లా చేయబడ్డాడు? హీ మూడ్. ఆ టైమింగ్ని ఏం చేసిన? ఆ టైమింగ్ తనను మాత్రమే కాదు, ఆ వ్యక్తిని మాత్రమే కాదు, తర్వాత తను వచ్చిన మందిరంలో ఉన్న వ్యక్తుల జీవితాలను కూడా మార్చేయడం జరిగింది. అందుకే టైమింగ్ ఎప్పుడు కూడా మన చేతిలో కాదు, దేవుడి చేతిలో ఉండాలి. ఎక్కడ ఉండాలా? దేవుని చేతులు. అంటే పరిశుద్ధాత్మ ఆధీనంలో ఎప్పుడైతే సమయం ఉంటుందో మనం అప్పజెప్పుతామో అద్భుతాలు జరుగుతాయి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడి సమయాని కోసం వేచి చూడాలి. ఎస్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి సమస్తము తెలుసు. ఏ టైంలో చేస్తే ఎవరు మార్చబడతారు, ఏ టైంలో చేస్తే ఎవరు ఉంటారు, ఏ టైంలో చేస్తే ఎవరు జీవితాలు అభివృద్ధిలోనికి లేదంటే ఫలభరితంగా మార్చబడతాయి అనేది దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి కాలాలు సమయాలు ఎవరికి తెలుసు? అందుకు దాంతోపాటు మన టైమింగ్ సెట్ అవ్వాలా. ఎవరితో పాటు? దేవుడికి మన టైంని అప్పచెప్తే అది చాలా విలువైన టైం. అందుకు మనం మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి క్షణం కూడా ఏం చెయ్యాలి ప్రభు అని దేవుడిని అడుగుదాం, పరిశుద్ధాత్మని అడుగుదాం. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇక్కడ ఎక్కడ నిలబడాలి, ఎలా నిలబడాలి, ఎందుకోసం, ఏంటి అని ప్రతీది కూడా ఎవరిని అడుగుదాం? పరిశుద్ధాత్మను మనం అడుగుదాం. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఏకీభవించి మన మధ్యలో మనలో నివసిస్తున్నారు. అందుకని మనం పరిశుద్ధాత్మకు అప్పచెప్పినప్పుడు మన జీవితాలే కాదు, ఎదుటివారి జీవితాల్లో కూడా మార్పు వస్తుంది. అయితే ఈరోజు ఇంకొక టాపిక్ లేదంటే ఇంకా ఏం జరుగుతాయన్న విషయాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చూసినట్లయితే, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, కాదంటే కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను.
వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అక్కడ చేసిన అద్భుతాన్ని చూశారు. ఆ అద్భుతానికి వివరణ చెప్పాడు మళ్ళీ పేతురు. నేను చెయ్యలేదయ్యా, ఐ యామ్ ఏ నథింగ్, నేను గడ్డి లేదంటే నేను నథింగ్. అక్కడ అద్భుతం చేసింది మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు ప్రభు. అంతేకాకుండా ఆయన ఎక్కడుంటున్నాడు? ఇప్పుడు మాలో నివసిస్తున్నాడు. అందువల్ల ఈ అద్భుతం జరిగింది అని వివరించినప్పుడు ఏమైంది? ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారి సంఖ్య ఎంతమంది అయింది అక్కడ? 5,000 మంది. ముందు రోజు 3,000 మంది, ఇప్పుడు 5,000 మంది. అందుకు సంఖ్య పెరగాలి అన్నా, మనుషులు నమ్మాలి అన్నా, మనుషులు ఒక గుంపుగా లేదంటే ఐక్యత కలిగి దేవుడి పైన నమ్మకాన్ని పెట్టాలన్నా కానీ ఇది ఎవరి చేతిలో ఉంటుంది? పరిశుద్ధాత్మ చేతిలో ఉంటుంది. పరిశుద్ధాత్మ చేతిలో హల్లెలూయా మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు సంఖ్య పెరగాలన్నా, అభివృద్ధి రావాలన్నా, పరిచర్యకు ద్వారాలు రావాలన్నా, తెరవబడాలన్నా, ఎవరన్నా పిలవాలన్నా, ఎవరితోటన్నా ఇంకొంచెం పరిచయం పెరగాలన్నా కానీ ఇది ఎవరి వల్ల జరిగేది? పరిశుద్ధాత్మ వలన జరిగే ప్రక్రియ అన్నమాట. అయితే కింద ఇంకొంచెం చూసినట్లయితే, మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్యను, కైపాయును, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా నుండిరి. వారు పేతురును యోహాను మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనక మీ అందరూ ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? యాక్చువల్గా వాళ్ళని రక్షణ పొందిన కార్యక్రమం, స్వస్థత వచ్చేసింది. అక్కడ చూసిన వాళ్ళు అందరు నమ్మేశారు. ఎప్పుడైతే అక్కడ వాళ్ళందరూ నమ్మటం జరిగిందో, శాస్త్రులను, పరిసయ్యులు, అధికారులు ఏం చేశారు? వాళ్ళకు అసూయ కలిగి పేతుర్ని, యోహాన్ని తీసుకెళ్ళి చెరసాల్లో బంధించేశారు. ఎక్కడ బంధించేశారు? చెరసాల్లో బంధించేశారు. అయితే చెరసాల్లో బంధించిన తర్వాత ఇప్పుడు సభ ముందుకు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, ఏ బలము చేత అయ్యా ఈ కార్యం చేశావు? ఎందుకంటే వాళ్ళ బుర్రకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు అలాంటి అద్భుతాలు జరగలేదు. ఏదో కాలు నొప్పి వచ్చిన వాళ్ళు లెగిసి బాగుపడ్డాడు అంటే ఏదో అవ్వచ్చులే, మెడిసిన్ మెరాకిల్ అని అనుకోవచ్చు. లేదంటే పక్షవాతం వచ్చిందమ్మా, 3 సంవత్సరాల తర్వాత బాగుపడి ఇప్పుడు నడుస్తున్నాడమ్మా అంటే అదొక ఆలోచన. అట్లాంటిది పుట్టుకతోనే వాడికి నడవటమే తెలియదు అంటే ఏంటి? ఇప్పుడు పిల్లలకి నడక నేర్పిస్తాం కదా మనం, అవునా? సంవత్సరం తర్వాత నడవకపోతే వాడికి చక్రాలు బండి కొంటాం. ఆ చక్రాల బండి ఇది పట్టుకొని నడవరా 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 అనేసి అడుగులు నేర్పిస్తాం. అట్లాంటిది మనోడికి పాపం చిన్నప్పటి నుంచి నడకే తెలియదు, నడకే చేళ్ళ మండలాల్లో బలం లేదు. అట్లాంటిది ఆ వ్యక్తి నడిచేటప్పటికి ఇక్కడ శాస్త్రులకి, పరిసయ్యులకి, అధికారులకు, సద్దుకైలకి బుర్ర పని చేయట్లేదు. ఎందుకంటే దే ఆల్ లెడ్ బై ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్. వాక్యం యొక్క జ్ఞానంతోనే నడిపింపబడ్డారు తప్ప ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి వాళ్ళకి తెలీదు. వాళ్ళు చూడడం అంటే జస్ట్ ఏంటంటే మనం చదువుకుంటున్నాం కదా ఇన్ని రోజులు, ఆ అక్షరం చంపును ఆత్మ జీవింప, అట్లాగా అక్షరాన్ని బట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నడిపింపబడుతున్నారు. అప్పుడు అడుగుతున్నారు, అయ్యా ఏ బలముతో ఈ కార్యం చేశావు అంటే అప్పుడు పేతురు అంటున్నాడు, అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఎవరు? పేతురు. పరిశుద్ధాత్మతో నిండిన వాడే. మనము కానీ ఆ ప్లేస్లో అంటే నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎన్ కోర్ట్ అనుకోవాలా. అదే ఇప్పుడేంటి న్యాయసభ,
అక్కడ అధికారులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని అదేంటి ఏమంటారు, తప్పు చేసిన వాళ్ళలాగా బోన్లో నిలబెట్టారు. ఏం చేసావు ఏంటి అని అడిగితే వణిక్కిపోతాం. అయితే నోట్లోంచి మాట రాదు, లేదంటే నన్నన్నా బబ్బబ్బా అంటాం. ఇంకా లేదు అంటే లోపల అనుకుంటా, నీకోసం నిలబడినందుకు నన్ను కోర్టులోకి తీసుకొస్తావా, నీకోసం మా ఆవిడ్ని మా పిల్లల్ని వదిలేసి వచ్చా, నీకోసం మా ఇంటిని వదిలేసి వచ్చా, నీకోసం అదర్స్లో వదిలేసి వచ్చా, నువ్వు నన్ను కోర్టులోకి తీసుకొస్తావా అని ఇక్కడ దేవుడితో సంఘర్షణ మొదలెట్టేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. అంటే ఏంటి, ఆ పరిస్థితిలో కూడా ఎమోషన్స్కి దారివ్వట్లేం. దుఃఖానికి కానీ, బాధకు కానీ, కష్టానికి కానీ, నష్టానికి కానీ, ఏడుపుకి కానీ ఏంటి టైం ఇవ్వట్లేదు, ఎమోషన్స్కి ఇవ్వట్లేదు. దేనికి, పరిశుద్ధాత్మకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అధికారుల ముందు, శాస్త్రుల ముందు, సద్దుకైల ముందు, పరిసయ్యుల ముందు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. దేంతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రశ్నింపబడే దినాలు వస్తాయి, హేళన చెయ్యబడే దినాలు వస్తాయి, ఏడ్చే దినాలు వస్తాయి, కష్టపడే దినాలు వస్తాయి, నష్టపోయే దినాలు వస్తాయి. నిజంగా చెప్పాలంటే ఎక్కడో మరణ లోయలో ఉన్నాము అన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. అప్పుడు మనము ఎమోషన్స్తో మాట్లాడుతున్నామా, పరిస్థితులు చూసి మాట్లాడుతున్నామా, లేదంటే ఆత్మతో నిలబడి మాట్లాడుతున్నామా, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే పరిచర్య చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మన ప్రార్థన ఎప్పుడు ఎమోషన్గా రాకూడదు, భావోద్రేకంతో రాకూడదు, ఆత్మ ద్వారా రావాలి. అంటే మనలో ఉన్న ఆత్మ ద్వారా పేతురు ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాడు సద్దుకైలతో, అధికారులతో, పరిసయ్యులతో. అందుకే వాళ్ళు ఆశ్చర్యపోయారు. చూడండి కింద, ఇల్లు కట్టిన వారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామము వలనే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఏమని చెప్తున్నాడు, దెర్ ఇస్ నథింగ్. ఆ పెరుగు ప్యాకెట్ తీసి పైన పెట్టమ్మా అని చెప్పాను దాకా నీకు. అదేంటి, ఏ నామము వలన కూడా రక్షణ రాదు అనేసి వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నాడు పేతురు. చెప్పేది చిన్న వ్యక్తులకు కాదు, యేసుని సిలువ వేసిన వ్యక్తులకే చెప్తున్నాడు. అగైన్ ఐ రిపీట్, జాగ్రత్తగా వినండి. చెప్తున్నది చిన్న వ్యక్తులకు కాదు, వీధిలో ఉన్న వ్యక్తులకు కాదు. యేసయ్యను ఎవరు సిలువ వేశారో వాళ్ళకే మళ్ళీ ఆ సాక్ష్యాన్ని. యేసయ్యనే సిలువ వేసిన వాళ్ళు పేతురుని వేయడానికి పెద్ద కష్టమా? మళ్ళీ చెప్తున్నాను, యేసయ్యనే సిలువ వేసిన వాళ్ళకి పేతురుని యోహాన్ని సిలువ వేయడం పెద్ద కష్టమా? కాదు. మరి ఏ ధైర్యంతో నిలబడ్డాడు, ఏ తెగింపుతో మాట్లాడుతున్నాడు, ఇక ఆ నామము తప్ప ఏ నామము లేదు అనేసి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ ధర్మశాస్త్రోపదేశకులు, యూదులు చాలా ప్రతిష్ఠత కలిగిన వాళ్ళు. యూదులు ఇంకొకటి పట్టుకున్నారంటే ఇంకా వేరే దానికి వెళ్ళరు. అట్లాంటిది ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇంకా నామం లేదు, దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్ అనేసి చెప్తున్నాడు. అలా దృఢంగా చెప్తున్నాడంటే తెగించేశాడు. ఏం చేశాడు పేతురు? అది ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా రావటం జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాక్యము కలిపి ముందుకు వెళ్తాయో ఏం చేయబడతాం? మనం ఎవరి ముందైనా కానీ మాట్లాడతాం. చర్చెస్లో ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు, జాబులు చేసేవాళ్ళు ఉంటారు, కానీ పొలిటికల్ లీడర్స్ కనిపించట్లే, కలెక్టర్స్ కనిపించట్లే, లాయర్స్, జడ్జెస్ కనిపించట్లే, పోలీస్ ఆఫీసర్స్ రావట్లే. చర్చి ఓన్లీ ఈ పేదోళ్ళకి, ఈ మీడియం ఎవరికి, మధ్య తరగతి వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఏ హై క్లాస్ వాళ్ళకి కాదమ్మా దేవుడు. మరి ఎందుకు రావట్లేదు వాళ్ళు? చెప్పండి, రీజన్స్ చెప్పండి, మీ మైండ్లో ఉన్నాయి చెప్పండి, ఎందుకు రావట్లేదు వాళ్ళు? అహంకారం అడ్డుపడుతుంది, రోగం వస్తే హాస్పిటల్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి. అమ్మా దేవుడు అంటే లెక్కలేదు కాబట్టి. ఇంకా
ఎందుకంటే చెప్పండి, వాళ్ళు ఎందుకు రావట్లేదు పెద్ద పెద్దోళ్ళు? అన్నీ ఉన్నాయి కదా, దేవుడితో పని ఉంది. మాకు మేమే మా కష్టాన్ని సంపాదిస్తున్నాం కాబట్టి ఇంకా దేన్నైనా మేము బతుకున్నామంటే మా బలం. ఓకే, అంటే వాళ్ళకి కష్టాలు రావట్లేదు అంటారా? వస్తున్నాయి. డబ్బు ఉంది కదా, డబ్బుతో కష్టాలు తీర్చేసుకుంటున్నారు. గుడ్డితనంతో దేవుణ్ణి చూడలేకపోతున్నారు. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పారు. అవన్నీ కరెక్టే, కానీ దానికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఎప్పుడైనా ఒక జడ్జి గారి దగ్గరికి సువార్త ప్రకటించారని వెళ్ళారా? ఎందుకు వెళ్ళరు? పరిశుద్ధాత్ముడు మార్చలేని వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. దేవుడు మార్చలేని వ్యక్తి ఎవరు లేరు. మనం ఒక పోలీస్ ఆఫీసర్కి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నామా? మనం ఒక కలెక్టర్ గారికి సత్యాన్ని బోధించడానికి వెళ్తున్నామా? లే. ఎందుకంటే మన లెవెల్ ఇడే ఉన్నాం కాబట్టి వీళ్ళే వస్తున్నారు. ఇక్కడ పేతురు ఏం చేశాడు? ధైర్యముగా ఆత్మతో నింపబడిన వ్యక్తి అయ్యి ఏం చేస్తున్నాడు? సద్దుకైలకు, పరిసయ్యులకు, శాస్త్రులకు, అధికారులకు చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. నేను చెప్తున్నాను, నువ్వు ఆత్మచేత నింపబడితే దేవుడు కలెక్టర్స్ ముందు నేను నిలబడతాడు, లాయర్స్ ముందు నేను నిలబడతాడు, జడ్జెస్ ముందు నేను నిలబడతాడు, కలెక్టర్స్ ముందు నేను నిలబడతాడు. వారికి వాక్యాన్ని ప్రకటించడానికి, సువార్తను ప్రకటించే ఇందాక ఆంటీ అన్నారు కదా, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేసింది. ఆ గుడ్డితనాన్ని తీసేయడానికి దేవుడు మళ్ళీ పరలోకం నుంచి రాడు. నీ ద్వారా, నా ద్వారా గుడ్డితనాన్ని తీసేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు నేను వారి గుడ్డితనాన్ని తీయాలంటే పేతురు 3వ అధ్యాయంలో వాడి కుంటితనాన్ని తీశాడు కదా, అలాగే నువ్వు నేను కూడా ఇప్పుడు వీరి గుడ్డితనాన్ని తీయొచ్చే. అంటే వీ హ్యావ్ టు బీ స్టాండ్, నిలబడాలా, ప్రకటించాలా. నేను అంటున్నాను, నువ్వు ఆశపడితే బిల్ గేట్స్కి కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఆశపడితే అంబానీకి కూడా సువార్తను ప్రకటించడానికి బ్యాప్టిజం నువ్వే ఇస్తావేమో. ఎస్, ఉండాలి కదా. నిజంగా చెప్పిన కొన్నిసార్లు పౌరుషంతో నిలబడాలండి. పౌరుషంతో. ఎస్, మన దేవుడు శాంతమూర్తే, శాంతంగా ఉండమంటున్నాడు, గొడవలు ఆడకుండా. అట్లాని పౌరుషం లేకుండా చచ్చుబడిపోయిన వాళ్ళకి ఇక్కడే ఉండమని చెప్పట్లే. దురాత్మ మీద పౌరుషం కలిగి ఉండు, దుష్టుడి మీద పౌరుషం కలిగి ఉండు. ఏ చీకటి శక్తి దేశాన్ని అల్లాడిస్తుందో ఆ చీకటి శక్తి మీద పౌరుషం కలిగి జీవించాలి అని మనం దుష్టుడి మీద శాంతంగా వహిస్తున్నాం. నువ్వు చేసుకునే నేను నీ జోలికి రానయ్యా. ఎవరు? నిద్రాత్మని. నేను నీ జోలికి రా, నువ్వు నా జోలికి రావద్దు. భారతదేశం అట్లాగే ఉంటుంది, ఈ ఊరు అట్లాగే ఉంటుంది, నీ గ్రామం అట్లాగే ఉంటుంది, నీ కుటుంబం వల్ల లే. నువ్వు మనుషులతో శాంతంగా ఉండాలా. మనుషులు ఈ వెనకాల పని చేస్తున్న చీకటి శక్తుల్ని చితగొట్టాల, చీకటి శక్తుల్ని చితగొట్టాలి. లెట్ ఇట్ బి అమ్మ, వదిలేండి, ఏం కదా. చీకటి శక్తులతో నువ్వు పొట్లాడాల. ఈరోజు అదే చేస్తున్నాడు పేతురు. ఏంటి? శాస్త్రుల ముందు, వాళ్ళందరి ముందు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు నలుగురు ముందుకు వెళ్తున్నావంటే నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధాత్మతో రావాలా. నువ్వు నలుగురి గురించి ప్రార్థన చేస్తున్నావంటే నీ నోట్లోంచి వచ్చే ప్రార్థన పరిశుద్ధాత్మతో రావాలా. నువ్వు నలుగురికి సువార్త ప్రకటిస్తున్నావంటే నేను అంటాను, నువ్వు వంట చేస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మతోనే నింపబడాలా. స్టెఫెన్ అదే చేశాడమ్మా. వడ్డించేటప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడే ఉన్నాడు కనుక సూచ్యక్రియలు, మహత్కార్యాలు. వడ్డించేటప్పుడు కూడా ఏం కావాలి మనకి? పరిశుద్ధాత్మ. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. అక్కడ కింద చూసినట్లయితే 13వ వచనం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురును యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా నుండిన వారని గుర్తెరిగిరి. ఏంటంట? విద్యలేని పామరులని గుర్తెరిగారంట, ఆశ్చర్యపోయారంట. విద్యలేని చాలామంది అంట, నేను చాలా చోట్ల విన్నాను, అమ్మ నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు కాబట్టి అట్లా చెప్తున్నావమ్మ వాక్యం. తొక్క. అస్సల
నేను ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత కూడా అదే లూథరన్ చర్చిలో లాస్ట్ బెంచ్లో కూర్చున్న రోజులు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నానో, రక్షణ పొందుకున్నానో, అది నన్ను రగులుస్తుంది, రేపుతుంది, కూర్చోనివ్వలేదు. అది నన్ను ఇట్స్ నాట్ అబౌట్ ద ఎడ్యుకేషన్, చదువు, జ్ఞానం, సర్టిఫికేట్లు, బలగం. చాలామంది నేను పాస్టర్ గారు కూతుర్ని అనుకుంటారు. మరి అదే కదా నేను అంటున్నా, అదే కదా. పేతురుకు చదువు లేదు. చాలామంది మీ డాడీ పాస్టర్ గారు, చాలా వీడియోస్లో ఫిలిప్ అంకుల్ పక్కన కూర్చుంటే మీ డాడీ ఏమో అందుకే నీకు వాక్యం చెప్పడానికి వేస్తున్నా, మీ డాడీ ఏమో అంది. మా డాడీ పాస్టర్ గారు కాదు, నా హెవెన్లీ డాడీ ప్రధాన యాజకుడు. నేను సేవిస్తున్న యేసయ్య ప్రధాన యాజకుడు. నేను అంటున్నాను, ఎస్, నిజంగా చెప్తున్నాను. ఆపర్చునిటీని క్రియేట్ చేసుకో. స్టేజ్ ఎవ్వరు, స్టేజ్ వేసుకో. ఆ దినాల్లోకి వచ్చాం మనం, ఆ దినాల్లోకి వచ్చాం. పరిచర్యకు అవకాశం ఇవ్వరు. పరిచర్య మొదలుపెట్టు. ఎందుకంటే ఆగే రోజులు అయిపోయాయండి, సహించే రోజులు అయిపోయాయి, భరించే రోజులు అయిపోయాయి. ఇంకా వాళ్ళు అట్లా అంటున్నారు. నాకు ఈరోజు పొద్దుట అదే బాధ అనిపించింది. ఏంటి ప్రభావ, ఇంత అవకాశం ఇస్తున్నా, ఇంత చేస్తున్నా కానీ ఇంకా అట్లా లెట్ ఇట్ బి, ఇంకా వదిలేయటం బెస్ట్. ఏం చేయాలి, ఇంకా 4 సంఘాలు స్టార్ట్ చేయాలన్న పౌరుషం వచ్చింది నాకు ఈరోజు పొద్దుట. నిజంగా చెప్తున్నాను కదా, లెట్ ఇట్ బి. ఎవరు ఏం చేస్తే వదిలే. వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి మర్యాద ఇవ్వాలా, వాళ్ళకి గౌరవం ఇవ్వాలా, వాళ్ళు చెప్పిన మాటను బట్టి ఆగిపోవాలా, నా లిమిట్లోనే ఉండాలా అన్నది ఈ రోజు నుంచి పక్కన పెట్టి ఏడబడతాడు సంఘాలు ఓపెన్ చెయ్యాలా. అది ఎంతకాలం కూర్చుంటాం అంటే అనుకొని మనం ఎవరి కోసం చేస్తున్నాం? సంఘం నా కోసం కాదు, సంఘం దేవుడి కోసం కడుతున్నాం. పరిచర్య నా కోసం కాదు, దేవుడి కోసం చేస్తున్నాం. స్వస్థపరిస్తే నాకేం రాదు, నేనేం కట్టుకోను. ఎదుటివాడి జీవితాన్ని మనం కడుతున్నాం. ఆ తెగించేశాడు అక్కడ పేతురు తెగించేశాడు. 2వ లైన్లో చివర్లో చూడండి, వారు యేసుతో కూడా నుండిన వారని గుర్తెరిగిరి. అంటే పేతురుని చూస్తుంటేనంటే అనిపించిందంట, యేసయ్య ఇట్లాగే బోధించాడు కొండ మీద. యేసయ్య 5 చేపలు 2 రొట్టెలు పరిగెత్తిన అదేంటి పంచిపెట్టినప్పుడు ఇట్లాగే మాట్లాడాడు. యేసయ్య ఇట్లాగే స్వస్థపరిచాడు. అంతే కదా. యేసయ్య గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిచాడా లేదా? యేసయ్య అనేక మందిని బాగు చేశాడా లేదా? ఇప్పుడు పేతురు కూడా ఏం చేస్తున్నాడు? పేతురు, యోహాను కూడా ఏం చేస్తున్నారు? అదే పనిలో ఉన్నారు, అదే బోధిస్తున్నారు. యేసుతో నుండిన వారని గుర్తెరిగిన. అంటే ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి మ్యాచ్ అయిపోయింది. ఎవరికి? యేసయ్యకి, పేతురు, యోహానికి మ్యాచింగ్లు కనబడతాయి. అంటాం కదా కొన్నిసార్లు, కొంతమంది పిల్లని చూసి చెప్పేయచ్చు, ఓహో నువ్వు పలానోళ్ళు అబ్బాయి కదా, అట్లాగే కనపడుతున్నావు, నువ్వు పలానోళ్ళు అమ్మాయి కదా. నన్ను చాలామంది అంటారు, మీ మమ్మీలానే ఉన్నావు అనేసి. ఆ పిల్లని చూసి కూడా అట్లాగే అంటారు, మేనత్త పొలుగులు వచ్చి. ఆ పిల్లలానే ఉన్నావు. చాలామంది కొన్నిసార్లు ఫొటోస్లో చూసినప్పుడు మా చెల్లి అనుకుంటారు ఆ పిల్లని. వై? పోలికలు. ఇప్పుడు అదే జరుగుతుంది. యేసు క్రీస్తు పోలికలు పేతురులో, యోహానులో కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే బ్లడ్ రిలేషన్షిప్ కాదు, ఆత్మతో నింపబడ్డారు గనక. ఒకే ఆత్మ, 1 స్పిరిట్. భేదాలు లేవు, ఒక్కటే ఆత్మ గనుక ఒకేలా కనిపిస్తున్నారు. ఏంటి ఇప్పుడు? సద్దుకైలకు, పరిసయ్యులకు, అక్కడ ఉన్న వ్యతిరేకులు అందరికీ కూడా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. ఎవరిలో? పేతురులో, యోహానులో. అప్పుడు వణుకు మొదలైంది వాళ్ళకి. మేము యేసయ్యనైతే చంపేశాం కానీ ఆయన విజన్ని చంపలేకపోయాము. ఏంటి? యేసు ప్రభువునైతే చంపాం కానీ ఆయన లక్ష్యాన్ని చంపలేకపోయాం. యేసుక్రీస్తు రాజు అన్న మాటను వినలేక ఆయన చంపేశాం కానీ నిజంగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన నామాన్ని మేము చంపలేకపోయామని వాళ్ళకు వణుకొచ్చింది. ఇప్పుడు దేవుడు అందుకే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేనికి? ఎవరి ముందైనా ఆత్మతో నిలబడినప్పుడు వాళ్ళు ఎవరిని చూస్తారు?
ఎవరిని చూస్తారు? యేసుక్రీస్తు ప్రభువుని చూస్తారు. ఇంకొంచెం కిందకు వచ్చినప్పుడు 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం, అపోస్తుల కార్యం. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. ఎవరమ్మా? స్వస్థపరచబడిన వాడు వారితో కూడా ఉండటం కనిపించిందంట. ఇప్పుడు అబద్ధం చెప్తారా? ఆల్రెడీ ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యాను నడవలేకుండా అంటే నా పుట్టుకతో సార్ అని చెప్తున్నాడు. నా పుట్టుకతోటి 40 సంవత్సరాల నుంచి నడక చేత కదా సార్ అని చెప్తున్నాడు. అరే నువ్వు నిన్ను అడుక్కున్నావు కదా, నేను వేసాను రా అనే శాస్త్రీయ సర్దుకాయలు అంటున్నారు. నీకు భిక్ష వేశాను కదా అన్న. అవును సార్ నేను వేసావు సార్, ఈ రోజు నుంచి అడుక్కోను సార్, నేను కాళ్ళు వచ్చాయి సార్, నాకు పని చేసుకుంటాను సార్, నిలబడతాను సార్ అనేసి అంటున్నాడు. వాడిని చూసేటప్పటికి వీళ్ళకి నోట్లోంచి మాటలు వస్తలేదు. అది ఎదుటి వాడి నోటిలోంచి మాట రాకుండా ఉండాలి అంటే, నిన్ను నన్ను ప్రశ్నించకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు గడగడలాడిస్తాడు. ఏం చేస్తాడు? ఎదుట వ్యక్తికి వణుకును కలిగిస్తాడు. ఎంతమంది అయినా కానీ వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విద్యలేనోడు, పామరి, చేపలు పట్టుకున్నాడు వణుకును కలిగిస్తున్నాడు, వణుకును పుట్టిస్తున్నాడు. వీళ్ళకి నోరు మూసుకుపోయింది, ఇప్పుడు మాటలు లేవు. ఎందుకంటే ఏమన్నా అందామంటే అక్కడ క్రియ జరిగింది. ఆడు నడుస్తున్నాడే, ఆడు నిలబడ్డాడే, ఆడు నవ్వు వీళ్ళకి వినపడుతుంటే వీళ్ళకి వణుకొస్తుందమ్మా. ఎవరు నవ్వు? ఆడు నడుస్తున్నాడే, అద్భుతమే కదా. ఇన్ని సంవత్సరాల నుంచి నడవలేనోడు కామ్గా నించుంటాడా? చెప్పండి, కామ్గా నించుంటాడా? పక్క 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 సంతోషంతో ఆనందంతో నవ్వుతూ ఉంటే వీళ్ళకి వణుకొస్తుంది. ఎందుకు? మేము అదే యేసయ్యని చంపేసాం, ఇప్పుడు అదే యేసయ్య శిష్యులు ఏం చేస్తున్నారు? మా ముందు యేసయ్యలా కనబడుతున్నారు. ఇప్పుడు అదే అద్భుతం జరిగింది, అదే అద్భుతం జరిగింది. ఈరోజు నేను అంటున్నాడు, దేవుడు నీకు సాక్ష్యాలు ఇవ్వబోతున్నాడు, నిలిచి ఉండే సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. నిలిచి ఉండే ఎప్పుడు? నేను సగం పని చేస్తానండి, పరిశుద్ధాత్ముడు సగం పని చేస్తాడండి అంటే సగం లాగానే నిలబడతారు కొంతమంది. ఒక చోటే నిలబడతారు, ఒకే సర్వీస్కి వస్తారు, ఇంకో సర్వీస్కి రారు. అంటే దానికి అర్థం ఏంటి? ఆదివారం మాత్రమే నీకు నాకు సంబంధం, తర్వాత సంఘానికి మనకి రిలేషన్ ఉండదు. మనం సస్తున్నామో తెలియదు, వాళ్ళు సస్తున్నారో బ్రతుకుతున్నారో తెలియదు. అట్లా కాదు, జీవితాంతం వాళ్ళు నీతో నిలబడతారు, జీవితాంతం నీ వెనకాల నిలబడతారు. మీ అందరూ కలిసి పరిచర్య చేస్తూ అనేక మందిని విడిపిస్తారు. వాడు పారిపోయి వెళ్ళిపోలే. నాకు ఎంత నచ్చింది ఆ మాట. సద్దుకయ్యులు, పరిసయ్యులు పేతురుని, యోహాన్ని తీసుకొచ్చి కొట్లో నిలబెట్టారండి. మనోడు పరిగెత్తుకొని వెళ్ళిపోలే, పారిపోలే. మనోడు కూడా ఆడే ఉన్నాడు, తీసుకురాలేదు ఆ వ్యక్తిని. వాళ్ళు పట్టుకొని తీసుకురాలే, మనోడే వచ్చాడు, వాళ్ళ వెనకాల వచ్చాడు. యేసునామని ప్రకటించిన మా పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోతే నేనేంది ఇంటికాడు ఉండేది? ఇంటికి పోయి ఏం చేసేది? నాతో నిలబడిన వాళ్ళు కూడా నేను నిలబడకూడదా అని వెనకాలే వచ్చారు. ఇప్పుడు అందుకే కదా రాయబడింది, స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. నేను అంటాను, పేతురు, యోహాను అయ్యా రా అయ్యా అని పిలుచుకోలేదు. ఈరోజు మనం మనుషులు పిలుస్తున్నాం, రండి రండి రండి. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మతో సేవ చేస్తే, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతుంటే మనుషుల్ని పిలుచుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళే వస్తారు, వాళ్ళే నిలబడతారు. ఈరోజు దేవుడు నీతో పాటు నిల్చుండే మనుషులు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీతో నిలుచుండే పరిచర్య చేసే వ్యక్తుల్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇస్తాడు తప్పకుండా. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు? యు ఆర్ హీజ్ రిప్రజెంటర్. ఆయన్ని తిరిగి చూపించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్న రాయబారి ఎన్నుకోబడ్డ వ్యక్తి. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం? మీకు తెలుసో లేదా, మోడీ గవర్నమెంట్ చాలా గుళ్ళకి, మందిరాలకి, ఆర్ఎస్ఎస్ టీం వాళ్ళకి, బజరంగ్ దళ్ టీం వాళ్ళకి చాలా స్కూల్స్ నడిపించుకోమని లక్షల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంది.
ఈ మామూలు గవర్నమెంట్ ఉండే 5 సంవత్సరాల గవర్నమెంట్ వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకోవటానికి అన్ని లక్షల రూపాయలు కుమ్మరిస్తే పరలోక గవర్నమెంట్ నడిపిస్తున్న నా తండ్రి ఇక్కడ చేసే పనికి నీకెంత కుమ్మరించాలా? ఇస్తాడు. బట్ వీఆర్ నాట్ ఆస్కింగ్, వీఆర్ నాట్ లెడింగ్ బై హిస్ స్పిరిట్. ఆయన ఆత్మచేత మనం ఎన్నుకోవట్లేదు. నేను చేస్తాను, నీ పని నువ్వు చెయ్యి అంటున్నావు. మన ఇద్దరం కలిసి చేద్దాం రా అని అడుగు. ఎవరిని? ప్రార్థనే కానీ, పరిచర్యే కానీ, సాక్ష్యమే కానీ, జీవితాల్ని మార్చడమే కానీ, మన ఇద్దరం కలిసి చేద్దామనే పిలువు దేవుణ్ణి, పరిశుద్ధాత్మని. అందరు నీతో పాటు నిలబడతారమ్మా, అందరు నీతో పాటు నిలబడతారు. ఈరోజు ఆ వ్యక్తి వారితో పాటు నిలబడ్డాడు. 15వ వచనం, అప్పుడు సభ వెలుపలికి పొండని వారి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేసేదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. హల్లెలూయా! చెరిగిపోని సత్యం, చెరిగిపోని నిజం, చెరిగిపోని అద్భుత కార్యం ఏంటది? జరగలేదని చెప్పలేమంట. నేను అంటున్నాను, రాబోయే దినాల్లో ఈ అద్భుతం జరగలేదు అనడానికి లేదు. అలాంటి అద్భుతాలు దేవుడు నీ ద్వారా, నా ద్వారా జరిగించబోతున్నాడు. నా వైపు చూడండి. మనుషులు విభ్రాంతి చెందే అద్భుతాలు దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు. మనుషులు ఆశ్చర్యపోయే సూచక్రియలు దేవుడు మీ ద్వారా జరిగించబోతున్నాడు. మనుషులకే ఆలోచనకి తట్టని స్వస్థతలు దేవుడు జరిగించబోతున్నాడు. స్వస్థతలదే. ఇట్స్ ఎన్ మెరాకిల్. డాక్టర్ అది ముందు లేదు అన్నదే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఆ అవయం తిరిగి మళ్ళీ, అంటే ఆ ఆర్గన్, ఆ పార్ట్, శరీరంలో ఆ పార్ట్ తిరిగి సృష్టింపబడుతుంది, తిరిగి రాబోతుంది నీ ప్రార్థన ద్వారా. అది జరగలేదు అని చెప్పడానికి వీల్లేదు. అట్లాంటి రిపోర్ట్స్ రాబోతున్నాయి. నీ ప్రార్థనకు ముందు వాళ్ళ రిపోర్టు అక్కడ ఇంకో కిడ్నీ లేదు. నీ ప్రార్థన తర్వాత మళ్ళీ రిపోర్టు అక్కడ కిడ్నీ ఉంది. ఎట్లా వచ్చింది? ఇట్లాంటి జరగబోతున్నాయి, జరుగుతాయి. జరగాలి. పట్టుబట్టు. ఎస్, నా దేశం నిజంగా చెప్తున్నా, ఈ 150 కోట్ల జనాంగానికి ఇప్పటికే ఆ కుక్కట్పల్లి వెళ్తే హాస్పిటల్స్, ఆ కేపీహెచ్బి వెళ్తే హాస్పిటల్స్, హైదరాబాద్లో లేని హాస్పిటల్ లేదు, హాస్పిటల్ లేని వీధి లేదు. అవునా? లక్షలు. హాస్పిటల్ అంటేనే భయం వేస్తుంది. జనాలు హాస్పిటల్ కాదు, మందిరాలకు పరిగెత్తాలా, నీ దగ్గరకు రావాలా. అలా జరగాలంటే పరిశుద్ధాత్మతో మనం ఏకీభవించినప్పుడు, పరిశుద్ధాత్మతో కలిసి ప్రయాణం చేస్తుంటే జనాలకి స్వస్థత, విడుదల వస్తుంది. ఈరోజు దేవుడు మన ద్వారా అలాంటి కార్యాలు జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు, మనం ఆశపడట్లేదు. అది పాయింట్. ఎందుకు అద్భుతాలు జరగట్లేదండి? చాలామంది అంటారు, నా ద్వారా జరుగుతున్నాయండి, మా ద్వారా జరుగుతలేదు, దేవుడు మాకు అందుకు పిలవలేదేమో, అందుకే నేను ఓన్లీ ప్రార్థనకు మాత్రమే. నేను అంటున్నాను, పట్టుబట్టు. దేవుడు అసలు నేను చెప్తున్నా, దేవుడు నో చెప్పడు తెలుసా? నేను చెప్తున్న పరిచర్య విషయంలో దేవుడు నో చెప్పడు. నువ్వు ఎవరినైనా స్వస్థపరచగలవు, ఎవరినైనా విడిపించగలవు, ఎవరినైనా రక్షించగలవు. దీంట్లో లిమిట్ లేదు. స్వస్థతలు నా వలన జరగవు అనడానికి లేదు. ఎవరి వలనైనా. ఎవరితో ఏకీభవించాలా? ఎవరితో? ఇంకో విషయం చెప్పిన, పేతురు నీడ తగిలి మంచం మీద ఉన్న రోగగ్రస్తులు లేపబడ్డారంట. ఎందుకు దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు తెలుసా? పేతురుకి చెయ్యేసి ప్రార్థన చేసే టైం లేదు పాపం.
ఆల్రెడీ అక్కడ 8,000 మంది సంఘం కట్టేశాడు. అది కాకుండా వెళ్తున్న ఊరన్నట్లో చర్చ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ప్రార్థనలు, వాక్య పరిచర్య ఇదంతా చేసేటప్పటికి టైం లేదు. మా నోడికి టైం లేదని దేవుడు ఏం చేశాడు? నీడ కూడా స్వస్థపరచును గాక అని అభిషేకాన్ని విడుదల చేస్తే పేతురు పాస్టర్ గారు నడిచెళ్ళిపోతే ఆ రోడ్డు అవతల ఈ రోడ్డు అవతల మంచం మీద రోగగ్రస్తులు, దయ్యాలు పట్టిన వాళ్ళు పెట్టేస్తే వాళ్ళు బాగుపడిసి లేకుని వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారంటే, లేదయ్యా ఆయన నీడ తగిలింది. యేసయ్య వస్త్రపు చెంగు తగిలితే ఎట్లాగైతే స్వస్థత వచ్చిందో నీ నీడ తగిలితే స్వస్థత రావాలి. ఆశపడట్లేదు. వీఆర్ నాట్ డిజైరింగ్. అడుగుతావు నాకు ఇల్లు కావాలా, నా కొడుకు పెళ్ళి అయ్యేంత వరకు నేను ఊరుకోను. బాగుంది. స్వస్థతలు జరిగేంత వరకు ఊరుకోను ప్రభువా, నువ్వు నేను ఏకమవుదాం ప్రభు అనేసి అడిగితే ఎందుకు జరగవు? నీ ద్వారా నా ద్వారా స్వస్థతలు జరగాల, అద్భుతాలు జరగాల, సూచ్యక్రియలు జరగాల. ఏం జరగాల? సూచ్యక్రియలు జరగాల. ఇంకా ఈ కింద వచనాలన్నీ చూసినట్లయితే అబ్బాబ్బా అక్కడ విడిపించే వాళ్ళు ఉంటారు, రక్షించే వాళ్ళు ఉంటారు. ప్రార్థన, ఒక మంచి ప్రార్థన చూద్దాము. 26వ వచనం, అదే 4వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాము. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏం చదువుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు ద్వారా నువ్వు పలికించావు, అది ఇప్పుడు నెరవేరుస్తుంది. అంటే వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? వాక్య లేఖనాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను అంటాను, మీ ఆయన, మీ పిల్లలు, మా పిల్లలు, అది కాదు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఏం జ్ఞాపకం చేసుకుందాం? వాక్యాలు జ్ఞాపకం చేసుకుందాము, అద్భుతాలు జరుగుతాయి. కింద చూద్దాం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్య జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చెయ్యుటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చెయ్యగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరి. ఇప్పుడు జైల్లోంచి, కోర్టులోంచి బయటకు వచ్చి చేస్తున్న ప్రార్థన. కోర్టులోంచి, జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చేయండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఇప్పుడు జైల్లోంచి, కోర్టులోంచి బయటకు వచ్చావు. ఏమని ప్రార్థన చేస్తావు? వాక్యం చెప్తున్నావని, లేకపోతే అద్భుతం చేసావని, లేదంటే ఒక కడపత్రిక ఇచ్చావని నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇప్పుడే బయటకు వచ్చావు. ఇప్పుడు ఏం చేయమని అడుగుతాం? ఏంటి నీ ప్రార్థన? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ఏంటి నీ ప్రార్థన? ఏమని చేస్తున్నారు ప్రార్థన? ఏమని చేశారు? ఏమని? ఇంకా నన్ను ఇంకా నడిపించండి. అమ్మ, మునుపుడు కంటే ఇంకా ఎక్కువ పరిచర్యలో ఉండాలని. కిరణ్ అమ్మ, మీరు అబ్బా, భూలోకములు తల్లకిందులు చేసేదానిగా చెయ్యండి. ఇంకా అంటే ఏమని చేశారు మీరు? ఇంకా స్వస్థపరచాలి. ఇంకా ఏమకాంతి గారు ఇంకా చేస్తున్నారు మీరు ప్రార్థన? చెప్పండి. బ్లెస్ ఏమని చేసావు ప్రార్థన?
చేయలేదా ప్రార్థన? రియాలిటీ మాట్లాడుకుందాం, ఒక నిమిషం వాస్తవికత మాట్లాడుకుందాం. దేవా, ఇప్పటికైతే బయటికి తీసుకొచ్చా, నీకు స్తోత్రం. ఇంకోసారి జైలుకి పంపించొద్దు. ఇంకోసారి నలుగురు ముందు నువ్వు నన్ను అవమానపరిచావా, నేను అసలు ఊరుకోను. వినండి, ఈసారి నలుగురు ముందు నన్ను అవమానపరిచావా, ఎవడైనా నన్ను చెయ్యెత్తాడా, ఎవడైనా నా మీద నోరు పారేసుకున్నాడా, నేను ఊరుకోను. ఇదే లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా నీకు. ఎవరికి? నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఇంకెవడైనా నన్ను ప్రశ్నిస్తే ఇంకా నీకు నాకు సంబంధం లేదు, బైబిల్ పట్టుకుని బయటికి తిరగను అని అంటాం. ఇప్పుడంటే 3 రోజుల నుంచి ఉజ్జీవం ఎక్కువైపోయి మనకి ఇంకా నడిపించి ప్రభు అంటున్నాం. కానీ ఈ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత 10 రోజుల తర్వాత ఇదే మాట చెప్పండి, చాలా బాగుంటుంది నిజంగా. ఇక్కడ అదే వాళ్ళు చేస్తున్నారు. ఏంటి? ప్రభువా, నీ పరిచర్య చేయడానికి, రోగులను స్వస్థపరచటానికి, సూచక్రియలను చేయటానికి, ఆ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అంటే చెయ్యి చాచి ఉండగా మాకు ఆ కృపని. ఎవరి చెయ్యి? అక్కడ రాయబడింది చూడండి, అక్కడ రాయబడింది, చదవండి. ఎవరి చెయ్యి? బ్లెస్సీ. అక్కడ ఏముంది ఒకసారి చదువు. ఎవరు చెయ్యనని రాయబడింది? అక్కడ పేతురు గారు చెయ్యి కదా, యోహాన్ గారు చెయ్యి కదా. మరి వాక్యం చెప్తున్నాను, జ్యోతి గారు చెయ్యి కదా. మరేంటి నీ చెయ్యి అంటున్నాను? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తావో, నిలబడతామో, మాట్లాడతామో, నీ చెయ్యి, ఆయన చెయ్యి, పరిశుద్ధాత్ముడు చెయ్యి, తండ్రి అయిన దేవుడు చెయ్యి, కుమారుడైన యేసుక్రీస్తు చెయ్యి అన్నీ ఒకటైపోతుంది. ఇక మనుషులకు, దురాత్మకు, చీకటి శక్తికి నువ్వు కనిపించవు, నీ దేవుడు కనిపిస్తాడు. ఎవరు కనిపిస్తారు? ఇక ఇది మన చెయ్యి కాదు. చాలామంది అనుకుంటాం ఇది మన చెయ్యి, ఏమీ అవ్వదు. నిజం, అదే చెప్తున్నాను నేను. ఇదేదో అద్భుతం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడే అనుకోవద్దండి. 24 గంటలు కూడా ఇదే ఆలోచనతో ఉండండి. ఇది నా శరీరం కాదు, నా యేసయ్య శరీరం, నా యేసయ్య ఆత్మ నాలో నివసిస్తుంది. అంటే ఇక పాపం ఏంటి, పెళ్ళేంటి, భార్యాభర్తల సంబంధం ఏంటి, లేకపోతే వాడేంటి, వీళ్ళేంటి, వ్యభిచారం చేశాము, దానికి దీనికి పనికిరా, అవన్నీ మాటలు పనిచేయవు. ఒక్కసారి దేవుడు నీలోకి వచ్చాడు అంటే నీ ఆలయము ప్రతిష్ఠింపబడింది, ఇంకా అది అపవిత్రత చెందదు. ద మెయిన్ యేసయ్యను ఎందుకు ఆరాధిస్తున్నాం తెలుసా? మన దేవుడు ముట్టుకుంటే మాసిపోయే దేవుడు కాదు. మన దేవుడు, మన యేసయ్య ముట్టుకుంటే మలినం చెందే దేవుడు కాదు. అంటూ 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 అంటే లేదు మన యేసయ్య దగ్గర. 12 సంవత్సరాలతో రక్తస్రావ్యంతో బాధపడుతున్నామే ముట్టుకుంటే, నువ్వు నన్ను ముట్టుకున్నావు, నా కంటొచ్చింది, స్నానం చేసి వస్తా అని చెప్పలే యేసయ్య. ఆ అంటూ ఆ అపరిశుద్ధత లేదంటే ఏమైతే అంటున్నారో అవన్నీ ఊడిపోయాడే, రాలిపోయాడే. నేను అంటున్నాను, ఉండదు, మలినమే ఉండదు. ఈరోజు మలినం లేకుండా దేవుడు నిన్ను నన్ను ఆల్రెడీ చేసేసాడమ్మా, ఆల్రెడీ చేసేసాడు. అందుకే నేను ముడితే స్వస్థత వస్తుందా, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా, నేను ప్రార్థన చేస్తే సూచక్రియలు జరుగుతాయా అన్నది వద్దు. ఎవరు నిలబడినా, ఎందుకంటే దేవుడు అందరినీ వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నాకు చాలా ఇష్టమైనది, ఆశ్చర్యమైన వాక్యం ఒకటి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాహాబు పేరు ఉంటుంది. ఎవరి పేరు? ఎవరి జీనియాలజీలో? యేసయ్య వంశావళి బయటికి రావటానికి ఎవరి పేరు రాయబడింది? వేశ్య అయిన రాహాబు పేరు
రాయబడి ఉంది. వేశ్య అయిన రాహాబు పేరు రాయబడి ఉంది. అంటే దేవుడు ఎవరిని ముట్టుకున్న మలినము పాపము పోతుంది. పాపము నీ దేవుడు ప్రతిష్ట ఆల్రెడీ ఆయన ఒక్కసారి నిన్ను చేర్చుకున్నాడు, పిలుచుకున్నాడంటే ఇంకా జీవితంలో ఎన్నడూ కూడా నీ మీద వేలు పెట్టి మచ్చ ఉందని చెప్పడానికి వీలేదు. ఏమో మనుషులకి నీ పాత జీవితం కనిపిస్తుందేమో, కనిపించని పరిశుద్ధాత్మతో నింపబడి యేసయ్యను చూపిద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడి యేసయ్యను చూపిస్తే ఇక మచ్చలు అంటూ ఏమీ కూడా కనిపించవు. ఇక్కడ చెయ్యేసేది పేతురు యోహాను కాదు, చెయ్యేసేది నీ చెయ్యి చాచి ఉండగా వాక్యము బహుగా ధైర్యంగా ప్రకటించటానికి నీ కృపను చూపి అని ప్రార్థించినప్పుడు అక్కడ చూడండి 31వ వచనం, వారు ప్రార్థన చెయ్యగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఏమైందంటే ఆన్సర్ వెంటనే వచ్చేసిందండి. నేను భూమినే కంపించేవాడిని అంటే భూమి ఒక్కసారి కంపించిపోయిందంట. ఇంకో చోట రాయబడింది భూమి తిరిగిపోయిందని, భూకంపం వచ్చిందని రాయబడింది ట్రాన్స్లేషన్స్లో చూస్తే. అంటే ఏంటి? నేను సృష్టినే మార్చగలను, తారుమారు చేయగలను. మీరు ప్రార్థన చేస్తే భయపడొద్దు, ముందుకెళ్ళిపోండి. వాళ్ళు వాక్యాన్ని ఆపేలే. అక్కడ ఏమైనా రాయబడి ఇంకా ధైర్యముగా బోధించరి. ఇక దేవుడు నీ చేత ధైర్యంగా నా ద్వారా బోధించబోతున్నాడు. ఇక నుంచి బోధించేది నువ్వు కాదు. చాలాసార్లు మనం బోధిస్తున్నాం అని అనుకుంటే మిస్టేక్స్ వస్తాయండి. మనం బోధిస్తున్నాం అనుకుంటే తప్పులు వస్తాయి. మనం బోధిస్తున్నాం అనుకుంటే సందేహాలు వస్తాయి. కానీ నువ్వు బోధిస్తున్నావు ప్రభువా, నీ చెయ్యి ప్రభువా, నువ్వు బోధించు ప్రభువా. నేను ఎప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇప్పుడు నేను నిలబడుతున్నాను, నువ్వు మాట్లాడితే మాత్రం గ్యారంటీగా జీవితం మారుతుంది. ప్లీజ్ నువ్వు మాట్లాడవా. ఎందుకంటే చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు, చాలామంది పెట్ట కథలు చెప్తున్నారు, చాలామంది అది ఇది అనేసి. ఎందుకంటే ఒకరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక విలేజ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయితే 3 రోజుల మీటింగ్ అనమాట. 3 రోజుల మీటింగ్లో ఒకరోజు నేను వాక్యం చెప్పాను. మనోళ్ళే కదా అనేసి నేను అక్కడ ఉండిపోవడం జరిగింది మిగతా 2 రోజులు కూడా. అయితే 2 రోజులు అనుకుంటే వాక్యం. అయితే 2వ రోజు వాక్యం చెప్పడానికి ఒకరిని పిలిస్తే పాపం ఆయన 3 గంటలు నిలబడ్డాడు స్టేజ్ మీద. 3 గంటల్లో ఇంచుమించు 150 పాటలు పాడాడు. వాక్యం ఏం చెప్పలే. ఇంటికి వచ్చేసి నేను ఏడ్చాను. నాకు చాలా బాధ అనిపించింది. ఆ గంట టైము 3 గంటల్లో మాట్లాడితే ఇంకొకరికి ప్రార్థనాత్మ వచ్చేదేమో, లేకపోతే దేవుడు ఆత్మ వచ్చేది. అంటే పాటలు పాడడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ అక్కడ ఆ టైంని ఆయన యూస్ చేసుకోలేకపోయాడు. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే పాటలు పాడాయని తీసుకొచ్చారు వాళ్ళు వాక్యం చెప్పడానికి. ఆయన పని ఆయన కరెక్ట్గానే చేశాడు. పాటలు పాడాయని పాటలే పాడాడు. కాకపోతే అక్కడ ఏంటి, ఉద్యోగం రాలేదు. చాలా ఏడుపు వచ్చింది నాకు, చాలా ఏడుపు వచ్చింది. అందుకే ప్రభువా నువ్వు మాట్లాడితే జీవితాలు మార్చబడతాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు నాకు స్టేజ్ ఇవ్వలే ఎవరో, నాకు తెలుసా స్టేజ్ వాల్యూ ఏంటో. కొన్ని సంవత్సరాలు నాకు మైక్ ఇవ్వలే, స్త్రీ మాట్లాడొద్దు, మాట్లాడడానికి అర్హత లేదు అన్నారు. కానీ ఇప్పుడు అది మైక్ వచ్చింది. అంటే ఇట్స్ నాట్ ఎనే వస్తువు కాదు, 20,000 పెట్టి కొనుక్కున్న ఈ వస్తువు కాదు. ఇది జీవితం దారబోసి తెచ్చుకున్నది ఆయన ఇచ్చిన కృప. అందుకు దీని విలువ తెలుసు కాబట్టి 5 నిమిషాలన్నా కానీ దేవునికి స్తోత్రం అని తీసుకుంటాను, మాట్లాడతాను. 5 నిమిషాల్లో కూడా దేవుడు జీవితాల్ని మార్చగలడు. అందుకు నువ్వు బోధించు ప్రభువా, నువ్వు చెప్పు ప్రభువా, నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు ప్రసంగించు. నేను అంటున్నాను, పరిచర్య మనది కాదండి, దేవునిది, యేసయ్యది, పరిశుద్ధాత్ముడిది. సంఘం మనది కాదు, సంఘం దేవుడిది.
ఆయన రక్తం నిజంగా ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనం ఎవరు పరిపాలించడానికి? నాది నా ఇష్టం వచ్చిన టైమింగ్, నా రెగ్యులేషన్స్, నా రూల్స్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పలేదు 10 మందికి, పెట్టుకోలేదు నేను రూల్స్ రెగ్యులేషన్. నువ్వేం చెప్తే అదే ప్రభు అనేసి నడుస్తున్నాను, అట్లాగే వెళ్తుంది ముందుకి. నాదంటే దేవుడు చాలు, ఇంకా నువ్వు ఇంకా దిగు ఈయన నుంచి, స్టార్టింగ్లోనే నీకు చాలా వచ్చింది, ఇంకా ఏదో అనుకున్నా, నీకు సార్లే వేరే వాళ్ళని నిలబెడతాననేసి తీసి పక్కన పెడతాడు. నాకు అది వద్దు. రూల్స్ రెగ్యులేషన్స్ దేవుడి దగ్గర నుంచి రావాలి. కాలం, సమయం, టైం, స్కెడ్యూల్, ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏంటి అన్నది దేవుడి దగ్గర నుంచి రావాలి. ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు అద్భుతమే. ఇక్కడికి ఆదివారం వస్తానా ఏదో నలుగురితో ఏదో చెల్తాయిలు, నాకు ఒక పెద్ద సభకు వచ్చినట్టు వెళ్ళినట్టు అనిపిస్తుంది తెలుసు. నిజం, వాక్యం చెప్పి కింద దిగితే ఇంత బలం మీరు దించుకున్నాను అనుకుంటారు, కానీ నేను మోసుకొని దిగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సంతోషం, అదొక ఆత్మలో ధైర్యం అన్నమాట. ఫుల్ఫిల్, ఎస్ నేను చెప్పింది మొత్తం చేసావు. ఈరోజు అది రావాలా. మనం బోధించటానికి, స్వస్థపరచటానికి ఆయనే మనలో ఉన్నాడు. ఆయనే మాట్లాడాలా, ఆయనే చూడాలా, ఆయనే కార్యం జరిగించుకోవాలి. 5వ అధ్యాయం రఖ తజా తలి యాంధ్రశకి 5వ అధ్యాయానికి పైన ఉన్నాయి చూడండి వచనాలు. రిమా సెకియా 32వ వచనం నుంచి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టముగా నుండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి ఎడల అత్యధికముగా నుండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనక వారిలో ఎవనికి కొదువలేకపోయెను. ఏమైపోయాను? ఎవనికి కొదువలేకపోయాను. ఇన్ క్రైస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. క్రీస్తులో అందరూ ఒక్కటే. మన క్రైస్తవత్వం భారతదేశానికి తీసుకొచ్చింది ఇదే, అందరూ ఒక్కటే అన్నది. అందరూ ఒకటే. ఎందుకంటే లేనోడు లేకుండానే ఉండిపోయాడు. అప్పుడు వాడి ఆకలి తీర్చడానికి భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చింది. వచ్చినోడల్లా పంచిపెట్టడం మొదలుపెట్టాడు, వచ్చినోడల్లా చదువునివ్వటం మొదలుపెట్టాడు, వచ్చినోడల్లా స్వస్థపరచటం, హెల్ప్ చేయటం మొదలుపెట్టాడు, వచ్చినోడల్లా ఆకలి తీర్చటం మొదలుపెట్టాడు. అప్పుడు క్రైస్తవత్వం ఎదగటం మొదలైంది. చాలామంది కొనుక్కున్నారు, అమ్ముకున్నారు అంటారు, కానీ క్రైస్తవత్వం కొనుక్కోవడం కాదు, అమ్ముకోవడం కాదు, సమానత్వాన్ని తీసుకొచ్చింది. సమానత్వాన్ని. భూమి చర్చి కోసం అమ్మాలంటే ఎంత బాధ, ఇల్లు చర్చి కోసం అమ్మాలంటే ఎంత బాధ. భూములైనను, భూమి కాదు మళ్ళీ, భూములైనను ఇండ్లైనను కొని ఏం చేశారు అక్కడ? కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల కుర్చీలో పెట్టలేదు, అపోస్తుల చేతిలో పెట్టలేదు, అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టారు. డబ్బు చాలామందికి నెత్తి మీద ఉంటుంది. డబ్బు అమ్మ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  అంటారు. డబ్బు మన కాళ్ళ కింద ఉండాలి. పరిశుద్ధాత్ముడు దేని విలువ అక్కడే ఉంచుతాడు, దేని విలువ అక్కడే ఉంచాడు. మనం మనుషుల్ని కాళ్ళ కింద పెట్టాలనుకుంటాం, డబ్బుని తల మీద పెట్టాలనుకుంటాం. కానీ ఆ పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్పేది మనిషిని హత్తుకో, సమానంగా చూడు, నీ కులం నా కులం తక్కువ తిక్కువ అన్నది ఏమీ లేదు, వాటేసుకో, హత్తుకో, డబ్బును కాళ్ళ కింద పెట్టు అని చెప్పింది. డబ్బును. కానీ ఇప్పుడు ఈ రూలు, ఈ రెగ్యులేషన్స్ చర్చెస్ని నాశనం చేసేస్తున్నాయి. డబ్బు ఇచ్చినోడికే మాట, డబ్బు ఇచ్చినోడికే మైకు, డబ్బున్నవాడే సంఘ పెద్ద,
డబ్బున్నవాడే సంఘ పెద్ద. ఆడు తాగుతాడమ్మా, రాత్రంతా తాగి భార్యను కొడతాడు, తాగి అదండి 2 భార్యలు ఉన్నారు, అక్కడో సెటప్ ఇక్కడో అవన్నీ వద్దండి. ఆయనకు డబ్బు ఉంది కాబట్టి ఏదో చేస్తాడని. ఏం చేస్తాడు? మిగతా వాళ్ళు కూడా 2 మందిని పెట్టుకోమని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. నేను చెప్తున్నాను, డబ్బు కాదు పరిపాలించాల్సిన సంఘాన్ని దేవుడి ఆత్మ పరిపాలించాలి. సేవకులు పొల్యూట్ అయిపోకూడదు. అందుకే స్టార్టింగ్ దినాల్లోనే దేవుడి మాటను చెప్తున్నాడు. డబ్బు ఎక్కడ ఉండాలా? పాదాల దగ్గర ఉండాలా. ఎక్కడ ఉండాలా? కాళ్ళ కింద. అంటే రోజు కాళ్ళ కింద వేసి తొక్కడం కాదు, దానికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతే విలువ. వాళ్ళు అమ్మి ఇచ్చారు అంటే దేవుడి వాక్యం ఇంపార్టెంట్, పరిచర్య ఇంపార్టెంట్, ఇల్లు కాదు, భూములు కాదు. అంటే మొత్తం దోచేసుకొని ఇచ్చేయమని చెప్పట్లేదు మీకు సేవకి. వెన్ యూ హ్యావ్ మచ్, నీకు 4 ఉంటే అందులో 1 అమ్మటంలో తప్పులేదు. 4 ఎకరాలు ఉంటే 1 ఎకరం దేవుడు మందిరం కోసం పరిచర్య కోసం ఇవ్వటం తప్పులేదు. 4 చైన్లు ఉంటే అందులో 1 ఇవ్వటం తప్పులేదు. 4,000 ఉంటే అందులో 1000 ఇవ్వటంలో తప్పులేదు. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు మొత్తం తెచ్చిచ్చారు, దేవునికి స్తోత్రం. వాళ్ళు మొత్తం తెచ్చిచ్చారు. మనం ఏ స్థానాన్ని ఇస్తున్నాం? ఎవరికి ఇస్తున్నాం? వాళ్ళు పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు కూడా పాదాల దగ్గర ఉంచుకున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పాదాల దగ్గర పెట్టారు, వీళ్ళు కూడా ఎవరి దగ్గర ఉంచుకున్నారు? పాదాల దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పుడు నువ్వు డబ్బుకి ఎంత వాల్యూ ఇస్తున్నావు? నేను అంటున్నాను, పరిశుద్ధాత్ముడు ఎవరికి ఏ వాల్యూ ఇవ్వాలో చెప్తాడు. అడుగు, ప్రభు ఇంత డబ్బు ఉంది, ఏం చేయమంటావు? ప్రభు ఈ డబ్బును ఎలా ఖర్చు చేయమంటావు? చాలామంది పిల్లల కోసం, దానికోసం, దీనికోసం సేవ్ చేస్తారు, అందులో తప్పు లేదు. కానీ ఒక్కసారి అడుగు దేవుణ్ణి, నీతి మంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు, చూడనివ్వడు కూడా. దేవుడి సన్నిధికి ఇస్తుంటే, పరిచర్యకి ఇస్తుంటే, దేవుడి రాజ్యం కష్టపడ్డానికి ఇస్తుంటే, ఏందయ్యా నిన్నెట్లా భిక్షమెత్తుకొని ఇస్తాడు, నీ పిల్లల్ని ఎట్లా భిక్షమెత్తుకొని ఇస్తాడు? ఎన్నడు స్టార్టింగ్ దినాల్లో నాకు పరిచర్య తెలియటం కోసం ట్రైనింగ్ పర్పస్లో కొన్ని రోజులు తిండి లేకుండా ఉన్నానేమో, కానీ ఎప్పుడైతే దేవుడు సెట్ చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిండికి లోట్లేదు తెలుసా. విలువైన శ్రేష్టమైన వాటితోటే దేవుడు నన్ను నడిపించాడు. విలువైన శ్రేష్టమైన, ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, బియ్యం అన్నీ కుప్పలుగానే ఉంటాయి. 4గురికి వండి పెట్టేటట్టే ఉంటాయి ఇంట్లో. అట్లాగే ఉన్నాయి. దేవుడు భిక్షమెత్తుకొనివ్వడు. అయ్యో ఉన్నాయి ఊడ్చిస్తే ఇచ్చేస్తున్నాను కదా, ఏమైపోతుంది అంటే, నేను ఏమి కాదు, ఇంకా ఎక్కువే వస్తాయి. మనం ఎదుటివారిని పోషించేవాళ్ళం, ఎదుటివారికి ఇచ్చేవాళ్ళం, ఎదుటివారి కష్టాల్లో నిలబడే వాళ్ళగా ఉండాలి, పంచుకునే వాళ్ళగా ఉండాలి, ఇచ్చే వాళ్ళగా ఉండాలి. వాళ్ళకి కొంతమందికి ఆఫరింగ్స్ ఇవ్వటానికి మనసు ఒప్పదు. నేను అంటున్నాను, నీ ఆశీర్వాదాన్ని నువ్వే కాల్ చేసుకుంటున్నావు. నీ ఆశీర్వాదాన్ని నువ్వే, మనం చెప్పాం కదా, కూర్చున్న కొమ్మని నరికేసుకుంటున్నావు. ఇచ్చినోడు ఎన్నడు మోసపోడు. ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను, నేను ఇస్తాను, అర్థమవుతుందా? నేను 10వ భాగం ఇక్కడ వచ్చే 1000 రూపాయల్లోనే ప్రతి ఆదివారం 10వ భాగం తీసి నేను చెన్నై పంపిస్తాను. అయ్యో 100 రూపాయలే కదా, దాంట్లో వచ్చే చాలు. దాంట్లోనే ప్రతి దాంట్లో మళ్ళీ అది కాకుండా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, దానికి ఆఫరింగ్ పంపిస్తాను. 1000 నా దగ్గర ఎంత ఉందో అంతే. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, చర్చి రెంట్ కడుతున్నాడు. నేను ఒకరికి సహాయం చేస్తుంటే ఒకళ్ళు నాకు రెంట్ కడుతున్నారు, ఒకళ్ళు ఈ చర్చికి రెంట్ కడుతున్నారు. గాడ్ విల్ డూ. ఈ చర్చికి రానోళ్ళు రెంట్ కడుతున్నారండి, దేవునికి స్తోత్రం. ఏందంకుల్ మీరు వీళ్ళు అడుగుతున్నారు, ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. పర్లేదమ్మా, ఏం కదా, వాళ్ళు మనకు తెలియపోయినా పర్లేదు. తెలియని వాళ్ళు వచ్చి ఇవ్వటం తెలియను. ఎందుకు అంటే నేను ఒక దగ్గర విత్తుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. విత్తుతున్న ప్రతిసారి మనం కోసుకుంటూనే ఉంటాం, కానీ మనం విత్తనాన్నే తినేస్తున్నాం. సేవ అంటే నిజం భారమే, సేవ అంటే ఊడ్చిచ్చేయడమే. అలా అని మనం ఎన్నడూ మోసపోము, ఎన్నడూ తగ్గిపోము, నష్టపోమండి. నువ్వు ఎంత ఇచ్చినా పరిశుద్ధాత్ముడికి ఇంకో పేరు ఏంటంటే ఇచ్చేవాడు.
ఇచ్చేవాడు, సమానంగా చూసేవాడు. ఇంకొకరు ఆకలితో ఉన్నారు అంటే ఊరుకోడు. నేను అంటున్నాను, ఎవరన్నా లేక వస్తే అస్సలు ఒట్టి చేతులతో పంపించండి. అడుగు. నిజంగా చెప్తున్నాం, మన ఎవరికి తెలీదు, కానీ పరిశుద్ధాత్మక ఆ టైంలో నువ్వు ప్రార్థన చేసావు అనుకో, చెప్తాడు ఆ అమ్మకి లేదు ఇవ్వి 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 అని. దేవుడు ఇచ్చేలా చేస్తాడు. మన దగ్గర లేకపోయినా కానీ ఏదో ఒక రకంగా వాళ్ళని సంతోషపెట్టి పంపించేలాగున చేస్తాడు. అందుకు ప్రార్థన చేయాలి. ఏంటి ఇచ్చే విషయంలో ఒకసారి ఫస్ట్ టైం ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, సిస్టర్ ఐ వాంట్ టు సెండ్ యూ సమ్ అమౌంట్, కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ యువర్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి. ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు నేను ఫేస్ టు ఫేస్ నేను చూడలేదు. పలానా సిస్టర్ వాళ్ళ బ్రదర్ అనమాట. నేను ఓకే బ్రదర్, లెట్ మీ ప్రే ఫస్ట్, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు చెప్తే అప్పుడు నేను నా అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేస్తానంటే షాక్ అయిపోయాడు అతను. దిస్ ఈజ్ లైఫ్లో నా ఫస్ట్ టైం సిస్టర్, ఒక సేవకులు ఇస్తున్నానంటే ప్రార్థన చేసి దేవుడు తీసుకోమంటేనే నేను తీసుకుంటాను అనేసి అంటున్నారు. అసలు సేవకులు నో చెప్పరు డబ్బులకి. అట్లాంటిది మీరు ఎట్లా చెప్తున్నారు ఏంటంటే, ఐ డోంట్ నో బ్రదర్, నాకు ఇదే అలవాటు ఉంది. ఏమో నువ్వు ఒకడిని చంపిస్తున్నావో, ఒకడిని కాల్ చేస్తున్నావో, ఒకడు దోచుకొని, ఎందుకంటే ఒక బిల్లి గ్రహం గారి దగ్గరకో లేకపోతే ఎవరో ఒక సేవకుల దగ్గరకు ఒక ఆమె వచ్చిందంట, నేను బిజినెస్ నడిపిస్తున్నాను 50% నీకు ఇచ్చేయాలని అనుకుంటున్నానంటే, ఆ సేవకుడు అన్నాడంట, ముందు ఏ బిజినెస్ చేస్తున్నావు చెప్పు అన్నాడంట. పొగాకు బిజినెస్ చేస్తున్నాను అన్నంట. పొగాకు ఏం చేస్తుంది, మనుషుల్ని ప్రాణాలు తీసేస్తుంది. నీ ప్రాణ నష్టంలో నాకు భాగం వద్దమ్మా, నువ్వు 90% ఇచ్చినా నాకు వద్దు, దేవుడు నీతో మాట్లాడితే వ్యాపారం మూసేసుకొని ఇంకోటి ప్రారంభించి దాంట్లో రూపాయి ఇయ్యి చాలు అన్నాడంట. రూపాయి ఇయ్యి చాలు. అందుకని ఒక దగ్గర ముట్టే ముందు, తాకే ముందు, ఒక వస్తువు ముట్టుకునే ముందు కూడా ఎవరిని అడగాల? పరిశుద్ధాత్మని అడగాలి. పరిశుద్ధాత్మని. ఎందుకంటే అన్నిటితో ఎక్కడ ఎలీషా దగ్గర ఉన్న గెహజీ 2 షీనారు వస్త్రాలు, కొంచెం బంగారం తెచ్చుకున్నాడు. ఆయన పరిస్థితులు ఏమయ్యాయో. కానీ ఏంటి, దేవుడితో ఏకీభవించి, ఆయన మాస్టర్తో ఏకీభవించలేదు కనుక ఏమొచ్చింది, నయమాను కుష్టి అంతా కూడా గెహజీ ఫ్యామిలీకి వచ్చేసింది. అందుకని ఏం ముట్టుకోవాలో, ఏం తీసుకోవాలో, ఏమి వద్దో, మనం చేసే పరిచర్య, మనం చేసే వ్యాపారం ఎంతవరకు నీతిగా న్యాయంగా చేస్తే అన్నీ ఇంపార్టెంట్. అవన్నీ హోలీ స్పిరిట్ టీచ్ చేస్తాడు. చెప్తున్నాను కదా, పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యకూడదు, ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఎంతవరకు. 2 రోజుల తర్వాత దేవుడు మాట్లాడాడు. అప్పుడు నేను మెసేజ్ చేశాను, ఓకే బ్రదర్ యూ క్యాన్ సెండ్ మీ అన్న అకౌంట్ డీటెయిల్స్ పంపించిన తర్వాత ఆయన 30,000 పంపించాడు. ఆ 30,000 బట్టి దేవుడు ఏదో చేయమంటే ఐ హ్యావ్ డన్ దట్, అది చేయటం జరిగింది. ఈరోజు ప్రతి దేవుడు చెప్తేనే ఆ తీసుకున్న రూపాయికైనా దీవెనేనండి. పట్టుకెళ్ళింది అది సేవకులదైనా కానీ, లేదంటే అదేంటి బెచ్చగాడిదో కానీ. కొంతమంది బెచ్చగాడి దగ్గర కూడా లాక్కోవాలని చూస్తారు. మనకు ఆ జీవితం వద్దని దయచేసి చెప్తున్నాను. నీకు దేవుడు చెప్తేనే తీసుకో, దేవుడు చెప్తేనే ఇవి. ఇది కూడా బాగుంది, ఇది కూడా ఉంది. పాపం ఈ అక్క చాలా ఆసక్తి కలిగిన రాళ్ళు, ఈ బిల్డింగ్ ఓనర్ గారు. ఆమె పరిచర్య అంటే చాలా ఇష్టం, చెయ్యాలని ఆశ. ఎవరు అడిగినా పాపం కష్టంలోంచి 1,000 తీసి ఇచ్చింది. అట్లాగే 50,000, 70,000, 60,000 ఎవరో అడుగుతున్నారని పాస్టర్ గారికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసింది. ఒకరోజు అయిన తర్వాత మొత్తం మీద ఒక నెల లేదంటే సంవత్సరం అయిన తర్వాత తీసి పడేసాడంట. ఏంటి, ఆమెను తీసి అదేంటి ఎందుకో మొత్తం మీద ఏదో జరిగింది. అప్పుడు దేవుడు మాట్లాడాడంట, నేను ఎప్పుడైనా చెప్పానా నీకు ఇమ్మని? అది ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో కూడా ఏముండాలా? పరిశుద్ధాత్ముడు. నిజంగా వాళ్ళందరూ ఇల్లులు అమ్మారు, భూములు అమ్మారు అంటే అదంతా కూడా పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపణ, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో 5 రూపాయలు విత్తినా కానీ అమ్మా, దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అందుకే ఖర్చు పెట్టే విషయంలో కూడా అడగాల. పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేయమంట? పరిశుద్ధాత్మ తండ్రి. చాలామంది నన్ను బిజినెస్ అనుకుంటారు, తప్పు లేదు, అనుకున్నా నాకు నష్టం లేదు.
నాకున్న రూపాయిలోనే దేవుడిని అడుగుతాను ఏం చేయమంటావు. ఆ రూపాయిని దేవుడు ఏం చేయమంటే అదే చేస్తాను. కొంతమంది బిజినెస్ కాబట్టి లోపల నుంచి నష్టం లేదు వాళ్ళు నన్ను ఏమనుకున్నా కానీ. ఎందుకంటే ఇది దేవుడు సంఘం కోసం వెత్తబడుతున్న రూపాయి, దేవుడి రాజ్యం కోసం నేను జల్సాలు చేసుకోవడానికి కాదు. నేను జల్సా అట్లా దేవుడు నన్ను ఏం తక్కువ చేయలేదు. ప్రతి ఆదివారం ఒక చీర కడతా. నేను కొన్నది కాదు, మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను మహా అయితే నా బీరువాలో ఉన్న చీరలో 10-15 కొని ఉంటాను. మిగతా 80-90 చీరలు, మిగతా 70 లేకపోతే 60 ఉన్నాయి, ఎన్ని ఇంకా లెక్క పెట్టలేదు. ఆ చీరలన్నీ గిఫ్టే. చెప్తా, ఆ చీర ఆంటీ ఇచ్చింది, ఈ చీర అమ్మాయి ఇచ్చింది, ఈ చీర అమ్మాయి కొనుక్కొచ్చింది, ఈ చీర అమ్మాయి చేసింది, అది ఇది అని. దేవుడు నన్ను ఏం తగ్గించలేదు. నేను చెప్తున్నాను, అలా దేవుడితో లీడ్ అయిపోతే ఇట్ విల్ కమ్ అవి వస్తాయి, అవన్నీ కూడా వస్తాయి. అక్కడ 36వ వచనం 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 36వ వచనం 4వ అధ్యాయం, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. కుప్రాలో లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. లేవీయుడు యాక్చువల్గా లేవీయులకి భాగం లేదు, ఆస్తులు ఇవ్వలేదు. మరి ఎట్లా వచ్చిందో ఎంతో కొంచెం ఏముందంట, భాగం ఉందంట. ఏముంది? భూమి ఉందంట. యాక్చువల్గా ఈ యూదుల ఆచారం ఏంటంటే వాళ్ళకి ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని అమ్మకూడదు, పోగొట్టుకోకూడదు. కానీ మనోడు ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేస్తాడు. నాకు లేకపోయినా పర్వాలేదు, పరిచర్య జరగాల, సంఘం కట్టబడాల, సంఘంలో లేనోడు ఉన్నోడు అన్న భేదం ఉండకూడదు. అందరూ కుర్చీలో కూర్చోవాలా, లేదంటే అందరూ కింద కూర్చోవాలా, అందరూ చారేసుకొని తినాలా, లేదంటే అందరూ చికెన్ వేసుకొని తినాలా. సమానత్వం కోసం నేనేం కోల్పోయినా పర్వాలేదు. నేను అంటున్నాను, నాకు ఒక ధనికుడుగా కనపడుతున్నాడు. లేనోడైనా ఇస్తాడు కానీ ధనికుడు మాత్రం ఇవ్వడమ్మా. చెప్తున్నాను కదా, చాలామంది పెన్షన్లోంచి 10% తీసిస్తారు. ఏ పెన్షను? వృద్ధాప్య పెన్షను, విధవరాలు పెన్షను, దాంట్లోంచి 10% వస్తారు. కొంతమంది రిటైర్మెంట్ ఫండ్లోంచి తీరు 10%. రిటైర్మెంట్ ఫండ్లోంచి మళ్ళీ ఏంటి, ఉద్యోగాలు చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, దాంట్లోంచి తీరు. నేను అంటున్నాను, నీకంటే వాడేనయ్యా. ఇచ్చే 100 రూపాయలకే విలువ ఎక్కువ, అక్కడ కోట్లు కట్టుకుంటున్నాడు. అక్కడ ధనికుడైనా కానీ మనోడు ఇవ్వటం జరిగింది, ధనికుడైనా కానీ. అందుకు నేను అంటున్నాను, అడుగు దేవుణ్ణి, ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏం తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని మనం అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ మీద, వాక్యం మీద ఆధారపడినప్పుడు ఆయన మన జీవితాల్ని నడిపిస్తూ ఉంటాడు. దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. పాపం మనోడు చదువుకున్నోడే, లేవీడే, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నవాడే. ఆయన కూడా ఎక్కడ పెట్టాడు? కొంతమంది మనకు వచ్చి బోధించాలని ఆశపడతారు. నిజం చెప్తున్నాను, సేవకులకి చాలామంది టీచ్ చేయాలని ఆశపడతారు. అంటే ఏంటంటే ఇట్లా చేస్తే బాగుంటుంది కదని సలహాలు ఇస్తారు. ఎప్పుడు ఆ పని చేయొద్దు. సేవకుడికి, సేవకురాలికి, దేవుడి చేత నింపబడిన వాళ్ళకి ఎప్పుడు సలహాలు ఇవ్వద్దు. వాళ్ళ సలహాదారుడు దేవుడు మాత్రమే, వాక్యం మాత్రమే, పరిశుద్ధాత్ముడు మాత్రమే. నెవర్ ట్రై టు గివ్ అడ్వైజెస్. నేను కూడా ఎవరికి అడ్వైజ్ ఇవ్వను. నేను సేవకురాలి. దేవుడు చెప్పమంటేనే దేవుడు నిజంగా ప్రేరేపించడానికి చెప్పు తప్పులేదు. ఎందుకంటే కొంతమంది సంఘం నడిపింపబడాలంటే మీరు అడగండి. ఒక ఆయన అన్నాడంట, వేలం పాటలు వేయండి సార్, వాగ్దానాలు అన్నాడంట. వాగ్దానాలు ఉంటాయి కదా, అట్లా 3 వాగ్దానాలు తీసి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఆ వాగ్దానం 3 అట్లా ట్రాన్స్లేషన్ చేపించి దానికి లామినేషన్ చేపించి, అట్ట ఉంటుంది కదా, అట్ట లామినేషన్ చేపించి దీనికి నేను వేలం పాట పెడుతున్నాను, పాడుకోండి అన్నాడంట ఆయన చర్చిలో. ఆ పిల్ల 10 ఏళ్ళకి పాడుకొని తెచ్చుకుంది.
నాకేం అర్థం కాలేదు. నేను వెన్ గాడ్ లీడ్స్, నేను అంటున్నాను కోట్ల రూపాయలు నీ దగ్గరికే వస్తాయి. మనం వేలం పాటలు దేవుడు చెప్తే చెయ్యాలి తప్ప ఎవరో సలహాలు ఇచ్చారని సంఘ వాల్యూలు తీసేయొద్దు. సంఘ వాల్యూ, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, కంపెనీని నడిపిస్తున్న వాళ్ళు ఉంటారు. నేను కంపెనీని నడిపిస్తున్నాను కాబట్టి చర్చిని నడిపేస్తాను అనుకుంటే తప్పు. అది లోక జ్ఞానం, లోక అలవాట్లు బట్టి నడుస్తుంది. ఇది సంఘం దేవుణ్ణి బట్టి నడవాలా, దేవుడి ఆత్మ బట్టి నడవాలి. దేవుడి ఆత్మ బట్టి. ఎవరో ఏదో చెప్పారని మనం ఎప్పుడు సేవ ప్రారంభించొద్దు, ఆపొద్దు, మానేయొద్దు. దేవుడు చెప్పేంతవరకు, దేవుడు ఆలోచన ఇచ్చేంతవరకు, దేవుడు నడిపించేంతవరకు వీళ్ళ అడ్వైజులు, మన అడ్వైజులు పనిచేయవు పరిచర్యలో. నెవర్ టేక్ ఎనీ అడ్వైజ్ ఎవరి దగ్గర నుంచి. దేవుడు చెప్పాలా, ఏనా ఆలోచనకర్తలు ఉండుట మంచిది. అలా అని ఆలోచన చెప్పకుండా మన నాయకుల దగ్గర, లేదంటే మనతో ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర సూచన లేకుండా ముందుకెళ్ళి గుంటలో పడిపోవద్దు. నేనేమంటున్నాను, ఏ టైంలో ఎవరు అడ్వైస్ తీసుకోవాలో కూడా చెప్తాడు దేవుడు. అదవుతున్నా ఆలోచన కర్తలు అంటే నలుగురు ఉన్నారు నీకు ఫ్రెండ్స్, అంటే ఆత్మీయంగా నాయకులు. దేవుడు ఒక్కరి దగ్గరికి వెళ్ళమంటాడు, మిగతా ముగ్గురికి చెప్పొద్దు అంటాడు. ఎస్, అది ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరికి చెప్పాలా, ఎవరిది తీసుకోవాలా, ఎవరిది తీసుకోవద్దు, పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు. ఈ వాక్యం మనకి బోధిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న మాటలే, అడ్వైసులే సంఘాన్ని నాశనం చేసేస్తాయి. సేవకుడుకున్న స్టాండర్డ్స్ పోతాయి. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది అదేనండి. చాలా సంఘాలు విరిగిపోవడానికి గల కారణం ఏంటంటే వీడు పనికి మాలినోడు, బయట ఉన్నోళ్ళు అడ్వైసులు ఇస్తుంటే లోపలికి వచ్చి సంఘాలు పాడైపోతున్నాయి. దేవుడు అడ్వైజ్ వింటే సంఘాలు ఎదుగుతాయి, అభివృద్ధి మెయిన్ లైన్ చర్చెస్ అన్నీ పాడైపోవడానికి గల కారణం ఏంటి? ఎవడెవడో బ్యాప్టిజం కూడా తీసుకొనోడు వచ్చి సంఘాన్ని నడిపిస్తున్నాడు, తాగేవాడు వచ్చి బలిపీఠం ఎక్కుతున్నాడు, మైక్ కావాలని పోట్లాడుతున్నాడు. మైక్ కావాలి ఈ బయట. అందుకే కదా నేను ఏ ఊరికని చెప్పట్లేదు, అయిన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, బయట వాడొచ్చి తీర్పు తీర్చడానికి మీరేం చేస్తున్నారు? వాడొచ్చి తీర్పు తీర్చడం ఏంటి? మనమే బయట ఉన్న వాళ్ళకి తీర్పు తీర్చడానికి నియమింపబడ్డాం. బయట ఉన్నవాడు వచ్చి తీర్పు తీర్చడం ఏంటి? అంతగా కావస్తే నోరు మూసుకొని మౌనంగా ఉండండి, దేవుడు జవాబిస్తాడు. నోరు మూసుకొని అది. అందుకు ఎవరెవరో అడ్వైసెస్ వద్దు, దేవుడి అడ్వైస్ మనకు కావాలి, పరిశుద్ధాత్ముడి అడ్వైస్ మనకు కావాలి. దేవుని ఆత్మచేత నింపబడితే, నడిపింపబడితే ఏం చేయబడతాం? వెలిగింపబడతాం. సంఘం అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ పాయింట్ ఇంకొక 5 నిమిషాలు ఉంది. నెక్స్ట్ అమ్మా బంగారం కూల్. 5వ అధ్యాయం. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? దాచుకోవడం తప్ప, బ్యాంకుల్లో సేవ్ చేసుకోవడం తప్ప, ఇన్సూరెన్సులు కట్టుకోవడం తప్పు కాదు. కానీ అక్కడ పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేశావని పేతురు అడుగుతున్నాడు. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ మోసం చేయకపోతే అక్కడ అననీయ సఫీరా చనిపోయేవారు కాదు. అక్కడ మోసం చేశారు కాబట్టే చనిపోయారు. మరి అట్లాంటి దాచుకోకుండా ఇచ్చేయాలండి అంటే ఐఎమ్ నాట్ సెయింగ్, అది చెప్పట్లేదు నేను. వాళ్ళు సాతాను అంట వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చాడంట. ఏం చేస్తాడు దుష్టుడు? అంతా ఇచ్చేస్తామేంటి, కొంత దాచుకో, రేపొద్దున హాస్పిటల్కి వెళ్ళాలో, లేకపోతే పిల్లలు అన్నం పెట్టకపోతే మీరే వండుకొని తినాలో, ఏడబడుకోవాలో ఎవరికి తెలుసు, రేపొద్దున పేతురు గారు వెళ్ళిపోతారు, లేదా ఇంకొకళ్ళు ఎవరు వస్తారు, మనల్ని అంగీకరిస్తారో అంగీకరించరో అని సాతాను అడ్వైజ్ ఇస్తే
ఆ శాతాను అడ్వైజ్కి మనోళ్ళు ఒప్పుకున్నారు. చెప్తున్నాను కదా, అడ్వైజ్ ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి వస్తే అది ఓకే. దుష్టుడి దగ్గర నుంచి వచ్చిన అడ్వైస్ని ఒప్పుకుంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్లే. అక్కడ పేతురు గారిని అన్నీ పక్కన పెట్టండి, అక్కడ మోసం చేసింది ఎవరిని? పరిశుద్ధాత్ముడిని, దేవుణ్ణి. ఈరోజు మనం అలాంటి మోసాలు ఏమని చేస్తాం? మనకి కొన్నిసార్లు దుష్టుడు మనకే చాలా మాటలు ఆ దుష్టుడు పక్కన పెట్టండి, మనకే బోల్డ్ ఆలోచనలు వస్తాయి. 10 రోజుల నుంచి తిరుగుతున్నామే, మన పనులు పక్కన పెట్టి, లేదంటే ఇంత ఖర్చు అవుతుంది, అంత అవుతుంది, లేదంటే అది వదిలేసి వచ్చాం, ఇది వదిలేసి వచ్చాం, బాధ్యత లేదంటారు, అది లేదంటారు అని 100 మాటలు నేను అంటున్నాను. అది నీ దగ్గర నుంచి వస్తుందా, దుష్టుడి దగ్గర నుంచి వస్తుందా, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వస్తుందా? పరిశుద్ధాత్ముడు చెప్తే అది కరెక్టే. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ అంటాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఉండొద్దు అంటాడు. ఎక్కడా? చర్చిలోంచి వెళ్ళిపోమంటాడు. ఉండొద్దు, ఇది నువ్వు ఉండే స్థలం కాదంటాడు. ఏమో అక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో నీ వల్ల, లేదంటే ఇతరుల వల్ల, లేదంటే ఆ లెవెల్ కాదేమో, ఆ పిలుపు కాదేమో. కొన్నిసార్లు దేవుడు అంటాడు వెళ్ళమంటాడు, ఉండమంటాడు, ఇవ్వమంటాడు. అడ్వైజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ వాళ్ళు దాచుకోవడం తప్పు కాదండి. ఎవరి సలహా విన్నారు? దుష్టుడు సలహా విన్నారు. ఎవరి సలహా విన్నారు? దుష్టుడు సలహా విన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను మోసం చేస్తే మరణం వాళ్ళని మింగేసిందండి. ఎవరిని మింగేసింది? ఇంకో విషయం చెప్తున్నాను, అంత ఘోరమైన చావు ఇంకెక్కడ ఉండదేమో. ఎక్కడ చచ్చిపోయారు వాళ్ళు? ఎక్కడ చచ్చిపోయారు? చర్చిలో చచ్చిపోయారండి బాబు. ఎక్కడ చచ్చిపోయారు? చర్చిలో, దేవుడి సన్నిధిలో. నేను అదే అంటున్నాను, దేవుడి సన్నిధి బ్రతికిస్తుంది. నువ్వు దేవుడికి విరోధంగా బ్రతికితే అదే సన్నిధి మనల్ని హతం చేస్తుంది, కాల్ చేస్తుంది. అందుకే మొదటి దినాన పరిచర్య మనల్ని మహిమాకరంగా నడిపిస్తుంది. అదే పరిచర్యలో తప్పులు నా ఇష్టం నేను చేస్తానంటే అదే మహిమ మనల్ని కాల్చేస్తుంది. అందుకే ఎవరిని బట్టి నడుస్తున్నాం, దేని బట్టి నడుస్తున్నాం? మినిస్ట్రీ ఇస్ నాట్ ఏ ఈజీ థింగ్. అట్లాని కష్టమైంది కూడా కాదు. నువ్వు ఆయనతో ప్రేమలో ఉంటే మీ ఇద్దరు కలయికలో పుట్టేదండి పరిచర్య. భార్య భర్త ప్రేమకు సూచనగా పిల్లలంట. అట్లాగే నీకు నీ యేసయ్యకు ప్రేమ సూచనకి పరిచర్య పుట్టాల, పిల్లలు పుట్టాలి, సంఘం పుట్టాలి. ఈరోజు దేవుడు అట్లా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, అలా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మోసపోవద్దు. ఏర్పరచబడిన వారు సహితం మోసపోయే దినాల్లో ఉన్నారు. ఏమో ఎప్పుడు మోసపడతాం. అందుకని జాగ్రత్తగా మన జీవితంలోకి వచ్చేవాళ్ళు ఎవరు, వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు? దేవుడు చిత్తానుసారంగా వస్తున్నారా? దేవుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే ఎవడైనా కానీ మన జీవితంలోంచి, ఎవడైనా కానీ. దేవుడు కాదంటే ఎవరైనా మన జీవితం నుంచి వెళ్ళిపోవాల్సిందే. దేవుడు అనుకుంటే తీసుకొస్తాడు. వచ్చేదైనా, ఇచ్చేదైనా, పంచిపెట్టేదైనా, అమ్మేదైనా, కొనేదైనా, అమ్మే విషయంలో అయినా, కొనే విషయం ఏదైనా కానీ మనం దేవుడి చిత్తాన్ని బట్టి నడిపించబడితే గాడ్ విల్ మల్టిప్లైస్, బ్లెస్సెస్. అదే సన్నిధి అనేక మందిని బ్రతికించిందండి. అంతే కదా, అంతకుముందు పేతురు స్వస్థపరిచాడని చదువుకున్నాం. ఇప్పుడు పేతురు గారు ముందు చచ్చిపోయాడంటమ్మా అంటే అందరికీ వెన్నులో వణుకు పడుతుంది. ఇప్పుడు అందరు పేతురుని చూసి భయపడ్డారు. పేతురుని చూసి నేను అంటాను, అప్పుడు వరకు క్యాజువల్గా ఉన్నారు. ఏం కాదులే, మన పాస్టర్ గారే మనతో పాటే పెరిగారు, మనతో పాటే ఉన్నారు. చాలాసార్లు ఇట్లా చూస్తారు, ఎందుకంటే వాళ్ళతోటి కలిసి పెరిగాం కదా. కానీ అభిషేకం వేరే, పిలుపు వేరే, స్థానం వేరే. ఒకటే అని చెట్టా పట్టాలు వేసుకుని అడ్వైజ్ ఇవ్వడం మొదలు పెట్టామనుకో, దేవుడు కాల్ చేస్తాడు. జాగ్రత్త, కాల్ చేస్తాడు. మనోళ్ళే కదా అని విలువ లేకుండా ఎప్పుడు మాట్లాడదు. సేవకుల్ని అందరికీ విలువ ఇవ్వాలి. నేను అంటున్న పరిశుద్ధాత్ముడు అందరికీ విలువ ఇచ్చేవాడండి, అందరికీ గౌరవాన్ని ఇచ్చేవాడు, అందరికీ గౌరవాన్ని ఇచ్చేవాడు. నోటిలో పొల్లు కానీ ఏది కానీ తక్కువ చేసే మాటలు ఎవరిని మాట్లాడకూడదు. ఎందుకంటే అంతకుముందు చేపలు పట్టేవాడు, ఇప్పుడు వేల మందిని స్వస్థపరిచేవాడు, జీవితాన్ని బాగు చేసేవాడు. ఎస్, ఈ నిన్నటి వరకు, నేటి వరకు, ఈరోజు కూడా మనం మట్టి వారమే, ఒట్టి వారమే, విలువ లేని వారమే. ఏమో రేపొద్దుట 10 సంవత్సరాల తర్వాత 10 లక్షల మంది సంఘం ఉంటుందో, 1000 మంది సంఘం ఉంటుందేమో నీకు.
అప్పుడు నీ మీద చేతులు వేసుకొని చట్టాపట్టా అండాలి. ఇవ్వాల్సిన విలువ ఇచ్చేయాలా, ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలా. ఎన్నడూ కూడా మోసం చేయకూడదు, తక్కువ చేయకూడదు. దేవుడితో కలిసి చేస్తున్న ప్రయాణం ఇది. దేవుడికి తగ్గట్లుగా ఉండాలి, దేవుడికి తగ్గట్లుగా ఉండాలి. ఎమ్మెల్యే గారు కొడుకు పెళ్ళి, నేను రమ్మన్నారు, ఏదో స్నేహం కొద్దో. ఎట్లా వెళ్తావు? ఇంటి దగ్గర నైట్ వేసుకుని వెళ్ళిపోతావా? చెప్పండి. కనీసం అంత కాపోయినా మన దగ్గర ఉన్న అన్నిట్లో బెస్ట్ బ్రాండ్ చీర, అది ఆ పట్టు చీర కట్టుకొని ఉన్న నగలో లేకపోతే ఏదో ఏంటో ఏదో మంచిగా పర్వాలేదు, కనీసం అడుక్కునే వాళ్ళకి కాకుండా పర్లేదు అన్నట్టు వెళ్తాం. అరువు తెచ్చు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు గిల్ట్ నగలు వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి పాడు చేసింది. కానీ అప్పుడు అందరూ అదే, అమ్మ ఓసారి నీ తాడు ఇవ్వా, అమ్మ నీ నెక్లెస్ ఇవ్వా, అమ్మ నీ హారం ఇవ్వా, అమ్మ నీ పట్టీలు ఇవ్వా అనేసి తీసుకొని, చీరలు ఇవ్వా అని తీసుకొని వెళ్ళేవారు. పట్టు చీర ఇవ్వా అని తీసుకొని కట్టుకొని వెళ్ళేవారు పెళ్ళిళ్ళకి. అందుకే ఆ సామెత వచ్చింది, పట్టు చీర ఇచ్చిన అమ్మ పేట పట్టుకొని తిరిగిందంట. పట్టు చీర ఇచ్చిన అమ్మ పేట కూడా పట్టుకొని తిరిగిందంట. నా చీర అరిగిపోద్ది నలిగిపోద్దని ఇచ్చినమ్మ పేట కూడా పట్టుకెళ్ళిందంటే వెనకాల. నా చీర ఇచ్చాను కదా కట్టుకుంటావు, ఎక్కడ పడతాడు కూర్చుంటావేమో, పట్టు చీర కదా అందుకే నేను వస్తున్నాను, నీ వెనకాల పేట ఇస్తాను, పేట మీద కూర్చోని మరి అది. ఈరోజు ఈ యేసయ్య ఆయనతో పాటు పరిపాలించడానికి పిలుస్తున్నాడు. నీ రాజు, సృష్టికర్త, గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు, సూచ్యక్రియలు చేసేవాడు, బ్రతుకునే ఇచ్చేవాడు, మరణాన్నే శాసించిన వాడు, మరణం ఆయన మీద ప్రభుత్వమే చెయ్యలేదు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఇప్పుడు పెళ్ళికి కాదు, ఆయనతో పాటు కూర్చొని పరిపాలన చేయడానికి. ఆయనకు తగ్గట్లుగా వెళ్దాం. అందుకే మినిస్ట్రీ అంటే స్టాండర్డ్స్ అందరిలాగా మాట్లాడకూడదు. ఏమే వస్తే అట్లాంటివి ఉండకూడదు. మన ఎట్లాంటి మెయింటైన్ చేయాలి. నిజం చెప్తున్నాను, ఎందుకంటే పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనం నడుస్తున్నాం. దానికి తగ్గట్లుగానే మన ప్రవర్తన, మన జీవితం ఉండాలి. దానికి నేను కాదు, ఈయన టీచ్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడే విధానం పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. కలెక్టర్ గారు ముందన్నప్పుడు కలెక్టర్ గారితో ఎట్లా మాట్లాడాలో నీకు ఇస్తాడు. పేదవాడితో, అడుక్కునేవాడితో ఎట్లా ప్రేమగా మాట్లాడాలో నీకు చెప్తాడు. లాయర్ ముందు జ్ఞానయుక్తంగా ఎట్లా మాట్లాడాలో చెప్తాడు. టీచర్ ముందు ఎట్లా మాట్లాడాలో చెప్తాడు. టీచర్ వ్యాపారవేత్త, నేను పరిశుద్ధాత్ముడు అవన్నీ బోధించేవాడు, ఇచ్చేవాడు. ఈరోజు అలాంటి పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తే నేను అంటాను, ఆయనతో పాటు ప్రపంచాన్ని శాసిస్తాం, ప్రపంచాన్ని బాగు చేస్తాం, ప్రపంచాన్ని స్వస్థపరుస్తావు, ప్రపంచాన్ని రక్షణలోనికి తీసుకొస్తావు. నువ్వు కవచంగా నిలబడతావు. ఏం చేస్తావు? కవచంగా నువ్వు నిలబడతావు. అంటే నువ్వే రక్షించేవాడు. మనం చాలాసార్లు అంటాం కదా, మన దేశ బార్డర్లో నిలబడి సైనికులు దేశాన్ని కాపలా కాస్తున్నారు, జోహార్ అనేసి వాళ్ళకు మనం సెల్యూట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళన్నిటినీ వదిలిపెట్టుకొని అక్కడ కాపలా కాస్తూ చచ్చిపోతున్నారు అనేసి. ఈరోజు నువ్వేం తక్కువ కాదు. నువ్వు కూడా దేశాన్ని కాపలా కాస్తున్న వ్యక్తివే, రక్షించాల్సిన వ్యక్తివే, కవచంగా నిలబడాల్సిన వ్యక్తివే. కవచంగా నిలబడాలి. అవన్నీ చూసుకో. రేపటి దినాన్ని ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుని నాకు వచ్చి ప్రార్థన చేస్తాను. దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. ప్రార్థన అడగండి. పరిశుద్ధాత్మను అడగండి. దేవా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రత్యేకమైన సమయంలో తండ్రి, ప్రత్యేక రీతిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మన మోస్తుల కార్యము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి
నీవు ఏర్పాటు చేసుకున్న అపోస్తుల ద్వారా ఎట్టి రీతిగా మీరు ప్రజల్లోనికి చొచ్చుకొని వెళ్ళారో తండ్రి, ప్రజల మధ్యలో నీ కార్యాన్ని ప్రభు నీవు ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా తండ్రి ఏ విధముగా కనుపరిచారో, ఏ విధముగా భయం పుట్టించారో ప్రభు, రాజుల సహితము ఒడిగిపోయారు. అట్టి శక్తిని మీరు రిలీజ్ చేశారు అంటే తండ్రి, ఇక్కడ నీ చేత ఏర్పాటు చేయబడిన వారు కలిగిన వారు ఉన్నారు కాబట్టి యేసు నామములో అట్టి శక్తి వీరి మీదకి బలముగా దిగవచ్చును. భూమిని తలక్రిందులుగా చేయవారు ఇక్కడ నువ్వు కలరానట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరి మీద ఆ శక్తి బలముగా దిగవచ్చును కాక. పేతురు యోహాను వంటి శక్తి దిగవచ్చును కాక. ప్రభువా పేతురు గారు నడుస్తున్నప్పుడు నీడపడితే అనేక మంది స్వస్థత పొందుకునే శక్తి వీరి మీద దిగవచ్చును గాక. రబడ శారల రీ కఠబరల శబరబల రీ దుదురులర జమమమ రసతరల రీ జరల రకఠలర బరధరలర రూపడలర శబబబ రూపురులర కశబబబరల తరల. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఏ ఒక్కరిని చిన్నగా చూసేటువంటి దేవుడు కాదు. ప్రభువా నీ వందనాలు చెల్లిస్తున్నాను. విశ్వాసులను నువ్వు సమాన స్థాయిలో ఉంచావు. నీ చేత ఏర్పాటు చేయబడిన వారందరి మీదకి ఒకే ఆత్మను ఒకే శక్తిని పంపించే దేవుడు చెల్లిస్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరి మీద పేరు శక్తి మీరందరి మీదకి దిగవచ్చును కాక. సంఘములకు భయం పుట్టించేటువంటి కార్యాలు, విశ్వాసులకు తండ్రి మరింత విశ్వాసం నడిపించేటువంటి కార్యాలు, రీతల రబల శాస్త్రులు పరిచయాలు ఆశ్చర్యకారులు ఎక్కడికి ఎట్టువని ఆలోచించేటువంటి కార్యాలు వీరు ద్వారా భూలోకంలో వారు చేసే పరిచర్యలో జరుగునుగా జరుగునుగా. పరిశుద్ధాత్మ దేవా నీ కార్యములు వివరిస్తున్నాను. నీ కార్యములో నిమగ్నమై తండ్రి నీ ఆత్మను పొందుకొని ఈ రోజు మొదలుకొని అట్టి కార్యక్రమాలు, అట్టి కార్యాలు, అట్టి అద్భుతాలు, మహత్కార్యములు కూర్చున్నవారు ప్రతి ఒక్కరి ద్వారా జరుగునుగా జరుగునుగా చేస్తున్నాం. ముందు వారి హృదయాల్లో పుట్టును గాక, వారి జీవితాల్లో ప్రారంభించబడును గాక, వారి ద్వారా సంఘములలో జరుగును గాక, విశ్వాసంలో జరుగును గాక. ఏ కుటుంబాలు ఇంకా శైతాను శక్తుల కింద ఉన్నారో వారందరూ యేసు నామములో విడుదల పొందుకొందురు గాక, విడుదల పొందుకొందురు గాక. రీపడ శారల రీఖ ఠలర బరడ ఠల జీమమ మరల తూరబలర శఠరల ప్రతి ఒక్కరు ఆత్మ కార్యములు చేయుదురు గాక, ఆత్మ కార్యములు జరుగును గాక. ప్రభువా నీ చిత్తమే వారి జీవితంలో నెరవేర్చబడును గాక, నీ రాజ్యమే వారి జీవితంలో స్థిరపరచబడును గాక, వారి ద్వారా భూలోక రాజ్యంలో స్థాపించబడును గాక. ప్రభువా అంత్యకాలంలో నీ ఆత్మీయ కార్యములు తండ్రి ఇక అపోస్తలుల వీరు ద్వారా జరుగులాగున నీ ఆత్మ పరిపూర్ణులకు నడిపింపబడును గాక. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునండి తండ్రి. ఈ రోజు మాతో స్పష్టంగా మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు మాట్లాడారు అంటే మీరు చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. నీ వందనాలు చెల్లిస్తున్నారు. మీ ఇష్టాన్ని ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ అంగీకరించుదురు గాక, మీ ఆత్మతో ఏకీభవించుదురు గాక, మీతో కలిసి మీరు సేవ ప్రారంభించబడును గాక. ప్రతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లును గాక. యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.